నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అధ్యక్షతన కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి కేసు దర్యాప్తులో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. దర్యాప్తు జాప్యాన్ని తగ్గిస్తూ నేరస్తులకు శిక్ష పడేలా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ రోజు ప్రతి మండల సమీక్షకు ఒక బస్సు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తోగుట మండలానికి కూడా ఒక బస్సు రావడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు సీఎం సమావేశంకు హైదరాబాద్ కు మండలంలోని ఎంఎస్ ఓబీఎస్, అన్ని గ్రామ సంఘంలో ఓబీఎస్, సిపిఎం, సిసిఎస్, ఎంఎస్ఏ, ఎంసీఓ అండ్ వివోఈ సమావేశానికి వెళ్లారు. మండల్ మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు ఈరోజు జరిగే ప్యారెడ్ గ్రౌండ్ సీఎం మీటింగ్ కి మా మండలి తోగుట మండలి నుండి 52 మంది ఓబీలకు వచ్చాము. ఓబీ లైవ్ సీఎల్ కూడా వచ్చాము. ఖమ్మం జిల్లా తల్లాడలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మీరెడ్డి అధ్యక్షతన ప్రెస్ మీట్ కార్యక్రమంలో జరిగింది. కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల్లో కార్యకర్తలను సమన్వయపరిచి పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఒక్కనించారు. అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను సమావేశపరిచి అందరూ ఒక తాటిపై నడిచి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలని, అలాగే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని, దీనికోసం మండల పార్టీ అధ్యక్షులు బాగా కృషి చేసి విజయానికి పాటుపడాలని నాయకులు ఉద్బోధించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ, తల్లాడ మండల నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఈనాటి తల్లాడ మండల అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా జిల్లా పార్టీ తరఫున, జిల్లా అధ్యక్షుడి తరఫున, ప్రధాన కార్యదర్శిగా వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీడియా సోదరులు కూడా ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్. మీడియా అంటేనే మీ అందరికీ తెలుసు, దేశంలో రాష్ట్రంలో ఏం జరిగేది కూడా మీడియా ద్వారానే ప్రజానీకానికి ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి మీడియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది సోషల్ మీడియా కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు, ఎనీ మీడియా లేకపోతే ప్రపంచం అనేది మరి ఏం జరిగేది కూడా మనకు తెలియదు ప్రజానీకానికి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు,
మండల ప్రెసిడెంట్ అంటే చాలా బాధ్యత కల పోస్ట్. అది ఏదో లైట్ గా తీసుకోవద్దండి. అంటే డిసిసి వారు చెప్పింది మేము చెప్తున్నాం కాబట్టి మండల ప్రెసిడెంట్ అంటే ఈక్వల్ ఎంఆర్ఓకి ఎంత రైట్ ఉంటుందో పబ్లిక్ పట్ల వారికి అంత రైట్ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ అన్ని కులాలను కూడా కలుపుకొని పోయేదానికి మండల ప్రెసిడెంట్ గారి భుజాల మీద ఉంటుంది. అది వర్గాలు గిర్గాలు లేవు. తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు పెట్టిన మేనిఫెస్టోలో కానీ వారు పెట్టే పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా మరి ప్రజలకు అందుతా ఉన్నాయి. మరి కొన్ని సందర్భాల్లో రైతు పండించిన పంటని సకాలంలో మార్కెటింగ్ చేయలేక కొంత ట్రాన్స్పోర్ట్ వల్ల వగేరా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటిని కూడా ప్రతి కింద కొంటనని మరి బట్టి విక్రమార్క కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రానున్న ఏ పనిలో అయినా మరి ముఖ్యంగా ఈ కమిటీలోకి మహిళలను కూడా అన్ని కులాల నుంచి తీసుకోవాలండి. అది ఏ కులం అయినప్పుడు కూడా డెఫినెట్ గా మహిళలు కూడా కులానికి ఒకరిని మేజర్ గా తీసుకోవాలి. అందరినీ కలుపుకొని పోవాలి. మేము వచ్చింది ఏంటంటే మేమేదేదో ఇది చేయడానికి కాదు, చెప్పిందే నేను ఇంతవరకే. ఇక్కడ టోటల్ ఎనీథింగ్ ఇక్కడ కమిటీ సభ్యులు మండల అధ్యక్షులే చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే గౌరవప్రదంగా జిల్లా అధ్యక్షుల వారు మమ్మల్ని ఏదో ఇక్కడ పంపించారు కాబట్టి మాది ఏం లేదు. మీరు ఇక్కడ అందరూ కూడా సమాయత్తమై ఏ పని చేయాలన్నా పార్టీ పరంగా ఏ ఇష్యూ అయినా కానీ రెవెన్యూ కానీ పోలీసు కానీ రైతుకు సంబంధించి ఏ ఇష్యూ అయినా మీరందరూ కూడా మండల అధ్యక్షుల వారు కలుపుకొని మరి వర్గాలు లేకుండా కూడా డెఫినెట్ గా రానున్న కాలంలో మరి ఇంకా 2.5 ఏళ్లు మన గవర్నమెంట్ ఉంది. మరి మంచి రైతులకు కానీ రైతు కూలీలకు కానీ అందరికి కూడా మంచి అవకాశం ఇచ్చుకుంటూ పోతా ఉంది. బ్రహ్మాండంగా మనకి తెలంగాణలో మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్లకి బ్రహ్మాండమైన మినిస్టర్లు సీనియర్స్ మనకు ఉన్నారు. మంచి నిధులు వస్తా ఉన్నాయి. ఇటు తుమ్మల గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ అటు బట్టి విక్రమార్క గారు అయితే నెలకి 30 రోజులు ఉంటే 15 రోజులు నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నారు ఒక ఆర్థిక మంత్రి. మరి ఎన్ని అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ ఆయన 15 రోజులు నియోజకవర్గంలో తిరిగి డెవలప్మెంట్ కానీ రైతులకు కానీ వగేరా అన్ని చూస్తున్నాడు. కాబట్టి మరి ముఖ్యంగా మరి పేరే ఉండే లక్ష్మీరెడ్డి గారికి చాలా బాధ్యతలు మరి సత్తుపల్లి ఎమ్మెల్యే గారు అయితే ఒప్పచెప్పారు. ఆ బాధ్యతలకి ఎక్కువగా పనిచేస్తూ మరి ఏది ఏమైనా ఇక్కడ జరిగినవి కూడా పద్ధతి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు జిల్లా ప్రెసిడెంట్ గారి దృష్టికి పద్ధతి తీసుకురండి. మీ పరిధిలో కానీ కూడా ఎమ్మెల్యే గారు జిల్లా ప్రెసిడెంట్ గారు మరి మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్తారు. కాబట్టి మరి మేము కూడా 20 రోజుల ఎన్నికల్లో మీ నియోజకవర్గానికి ఏదో మమ్మల్ని చేశారు కాబట్టి ఒకసారి మీ దర్శనం చేసుకోవడానికి మేము 3 బికే గారు అశోక్ లాయర్ కూడా మరి మమ్మల్ని జిల్లా అధ్యక్షుల వారు ఈ రోజు పోయిరండి అంటే అన్న పర్మిషన్ తీసుకొని 3 రోజుల క్రితమే ఇవాళ రమ్మంటే వచ్చాం. మరి ఈ మంచి అవకాశాన్ని మాట్లాడిన దానికి మీరందరు సహకారం పెద్దోళ్ళు వీళ్ళందరూ సీనియర్ మోస్ట్ అన్న అయితే నాకు 40 ఏళ్ళని తెలుసు, వీళ్ళందరూ తెలుసు. కానీ మేము చాలా చిన్నపిల్లగాలం కాబట్టి ఆయన గాడికి నేను కూడా 42 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో బట్టి గారి కోసం మరి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాం. మరి 40 ఏళ్ల తర్వాత నాకేదో చిన్న పోస్టు అడగకుంటే ఏదో ఇచ్చారు పోస్టు, సంతోషం. అది పోస్టు చిన్నదా పెద్దదా కాదు కానీ ఇచ్చినప్పుడు దాన్ని మనం గౌరవించాలి, దాన్ని స్వీకరించాలి. దానికి తగ్గట్టు నిత్య పని చేసుకుంటూ మనం ఏం చేసాం అనేది చూడాలి కానీ మనకేంటనేది చూడకూడదు. మరి అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా మీడియా సోదరులకి, మండల ప్రెసిడెంట్కి, సీనియర్ కాంగ్రెస్ నాయకులకి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు చేసి ముగిస్తాను. ఇప్పుడు మండల ప్రెసిడెంట్ గారు పెద్దలు వారు మాట్లాడతారు. ఈరోజు మండల కాంగ్రెస్ అధ్యక్షుల గారి సమక్షంలో వేల నుంచి మాకు సలహా ఇన్ఛార్జి వారు నాయకులు, జనరల్ సెక్రటరీ, ఇది అధికార ప్రతినిధి, సెక్రటరీ గారు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేయవలసిన పనుల గురించి తలాడ మండలం కార్యకర్తలకి వాళ్ళు ఎన్నించడం జరిగింది. వారు చెప్పిన ప్రకారం మేము మండలం అంతా
అధ్యక్షుడి గారి సహకారం తీసుకొని ప్రతి ఊరు తిరిగి అక్కడ సమన్వయం చేసి ఆడవారిని మగవారిని కూడా కమిటీలో వేసి కాంగ్రెస్ పార్టీ చేయబోయే పనులను కూడా చేసిన పనుల్ని ఇంకా చేయవలసిన వాటిని కూడా అన్ని సౌకర్యంగా గ్రామాల్లో తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేస్తామని మేము వారికి హామీ ఇస్తున్నాము. ఈరోజు ఖమ్మం జిల్లా పార్టీ నుంచి జిల్లా పార్టీ నాయకులు ఈ వైరాం నుంచి అధికార ప్రతినిధిగా ఉన్నవారు అన్ని అశోక్ గారు, తర్వాత మూడుమంతల గంగరాజు గారు, బీకే గారు మా యొక్క తల్లాడు మండలానికి ఇచ్చేసి ఒక ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో వాళ్ళు అనేక విషయాలు కాంగ్రెస్ పార్టీ గురించి అనేక విషయాలు తెలియజెప్పారు. ఆ తెలియజెప్పినవన్నీ మేము కంపల్సరిగా వాళ్ళు చెప్పే విధంగా ఈ పనులన్నీ చేస్తామని వాళ్ళు ముఖ్యంగా గ్రామాలలో అందరూ కలుపుకొని పోతూ వాళ్ళు ముఖ్యంగా తెలియజేస్తున్నాం. వారికి ధన్యవాదాలు. వైరాం మండలం నుంచి మన తల్లారు మండలానికి ఇన్ఛార్జిగా వచ్చిన గారు మరియు అశోక్ గారు, బీకే గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పుడు పూర్వం నుంచి కింద గ్రామ స్థాయి నుంచి కమిటీలు జాగ్రత్తగా చేసుకోవాలి. బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ మనం తీసుకుంటే మండలానికి పునాది ఎప్పుడైనా ఏ పార్టీలైనా ముందు పునాది అక్కడ నుంచి చేసుకోవాలి. చేసుకొని చాలా కమిటీలు ఉన్నాయి. బీసీ, ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, మైనార్టీ సెల్ వాళ్ళన్నట్టు 60-70 మంది పదవులు చేసుకున్నాం. అందరికీ కూడా జాగ్రత్తగా నీటి గ్రామాలలో పనుకొని అసలు పదవులు 5 కల్లా చేసి పెట్టుకొని జాగ్రత్త మండల ప్రెసిడెంట్ గారు కూడా ఏంటంటే మనం గతంలో లాగా ఒక రోజు ఇన్ఛార్జి గారు కూడా పిలిపించి మన మండలం పెద్దలను చూసుకొని ఒక ఏరియాకి కొంత వేసి ఆ గ్రామం పోవడం, ఒక ఏదన్నా డిస్ప్యూట్ ఉన్న గ్రామంలో ఎవరు పిలిస్తే సమన్వయం చేసుకుంటారు. సమన్వయం చేసుకొని ప్రెసిడెంట్ వాళ్ళకి సెక్రటరీ వాళ్ళకి చేసుకొని రాష్ట్రీయంగా చేసుకొని ఆ ఊళ్ళోనే ఒక చిన్న జెండా కార్యక్రమం వేసుకొని అక్కడ ప్రెసిడెంట్ పెట్టుకొని ప్రెసిడెంట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనౌన్స్ చేసినట్టుగా ఒకటి నుంచి ప్రెస్ లో పెట్టుకుంటా ఒక 2-3 రోజులు తిరిగి ఒక దగ్గర నుంచి బస్సాపల్లి ఇటు ప్రోగ్రాం పెట్టుకొని అట్లా కార్యక్రమాలు చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఏదైనా సమన్వయం కాకపోతే మన ఎమ్మెల్యే గారితో తీసుకుని పలానా ఊళ్ళో ఏదైనా కొద్ది ఇది ఉందంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుని దాన్ని తీసుకున్నాం. లేదు పీస్ఫుల్గా ఉన్నట్టు మనం ఎక్కడెక్కడికి చేసుకుంటూ రావచ్చు. ఇంకోటి ఏంటంటే పాత కొత్త అనేది వద్దు. ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అయితే అందరం ఓటేసినాం. అంతకుముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలు చేరారు, సిపిఎం చేరారు, కాంగ్రెస్ చేరారు, తెలుగుదేశం చేరారు, అందరూ చేయాలి. కానీ ఊళ్ళో లేదంటే ఆయన కొత్త ఈయన పాత అనేది ఇక వదిలేయాల్సిందే. ఎప్పుడైతే ఎలక్షన్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ కొత్త వాళ్ళ కింద లెక్కేయాలి. ఓట్లు అయిపోయిన తర్వాత కొంతమంది పదవుల కోసం ఎందుకంటే ముందు 5-6 నెలల నుంచి పార్టీలో చేస్తూ అందరూ ఉన్నారు. ఆ గ్రామంలో మనకి సమన్వయం చేసుకొని బాగున్నాడు వాళ్ళకి 150 ఓట్లు మేడేట్లు సర్పంచ్ అయ్యాడు. నువ్వు కొత్త చేయను, నీకు ఇయ్యమనే పాత జెండా మోసడమంటే మనం పార్టీ నష్టపడుతుంది. మనం వదులుకోలేదు కదా. కొత్త పాత కాదు, పనిచేసే కార్యకర్తలు ఎవరున్నా కూడా వాళ్ళకి గుర్తింపించి ఒకవేళ మన దృష్టిలో కాకపోతే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుందాం, సమన్వయం చేసుకొని అన్ని కమిటీలు చేసుకొని అందరికంటే ముందు మనం ఎప్పుడు కూడా మేము దాదాపు తెలుగుదేశంలో ఒక 3 times మండల పార్టీ అధ్యక్షులు చేసినాం, టీఆర్ఎస్ లో చేసినాం. మనం వీటన్నింటినీ వాళ్ళు ఒక స్టాండర్డ్ గా గ్రామాలలో కూడా ఇదే విధంగా ఈ సిస్టమ్ కింద నుంచి పోవాలి. కింద నుంచి మనం గ్రామంలో మన పిల్లల్లోనే ఇక్కడ ఆఫీస్ పెట్టుకోవడం అంటే గ్రామ శాఖ అధ్యక్షుల పేర్లన్నీ ఆడ ఉండాలి. సెల్ నెంబర్లు ఆడ వేసుకుంటాం. మొత్తం ఎవరు చూసినా ఇన్ఛార్జి గారితో లిస్ట్ ఇస్తాం. ఏదైనా అవసరం ఉంటే మాట్లాడుకుంటాం. కానీ పార్టీ ప్రతిష్టంగా ఉండాలి. మనం ఎక్కడ ఎవరు పిలిచినా బీసీ సంఘం అట్లా అన్ని సంఘాలకి కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేసి కమిటీలన్నీ శుభ్రం చేసుకొని అందరికంటే ముందు నియోజకవర్గంలో అందరికంటే ముందు ఎప్పుడు కూడా తల్లాడు ఎవరు ఉన్నా కూడా మా దగ్గర ఉన్నా అంటే కొద్దిగా సిపిఎం కావాలి, ఎక్కువగా మనం నియోజకవర్గం కొంత పాత సిస్టమ్ వాళ్ళు. ఎందుకంటే గ్రామ శాఖ ముందు పెట్టాలా, మండల శాఖ పెట్టాలా, లేకపోతే ఏదన్నా పోయి చెప్పినారనుకో మా గ్రామ శాఖ చెప్పలేదు, ఆ టైప్ ఆఫ్ ఉండేది. పార్టీని అట్లా ప్రతిష్ట తీసుకొని అందరూ ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అధ్యక్షుల వారి ప్రమాణ స్వీకారానికి
డెఫినెట్ గా జిల్లా అధ్యక్షులు గారు కూడా చెప్పమన్నారు. మీరు ఏ స్థాయిలో ఆ డేట్ కూడా మీరే వారికి ఇస్తే మీరు అన్ని మండలాలు కూడా వారే వచ్చి నేను ప్రమాణ స్వీకారం చేసి నీకు పత్రిస్తారు. మంచి ఏదైనా కళ్యాణ మండపం చూసి ఈ ఉన్న 20 గ్రామాల 20 మండలాల్లో అందరినీ పిలుచుకొని బ్రహ్మాండంగా మీ ప్రమాణ స్వీకారం జరగాలని కోరుకుంటూ మరి అవకాశం మండల అధ్యక్షులు వారు పెద్దలు అందరూ నాకు మంచి అవకాశం ఇచ్చి కూర్చోబెట్టి కాపీ దాపించి మాకు ఈ సంతోషాన్ని ఎల్లకొచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో సినీ నటుడు నందమూరి తారక రామారావు జూనియర్ తల్లి శాలిని నందమూరి అత్తమ్మ నార్నె మల్లీశ్వరి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నార్నె మల్లీశ్వరి హనుమాన్ దీక్ష చేపట్టిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ओं केशवाय स्वाहा, ओं माधवाय स्वाहा, ओं गोविंदाय स्वाहा. हरि ओम పెద్దపల్లి జిల్లా రామకొండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన చేపట్టారు. మెడికల్ టెస్టులు, పోలీస్ వెరిఫికేషన్ల పేర కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని గత 3 రోజులుగా నిరసన తెలుపుతున్నా యాజమాన్యం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30-40 సంవత్సరాలుగా సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, బీపీ, షుగర్ టెస్టుల పేర యాజమాన్యం వేధింపులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీపీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల పీవీసీని రద్దు చేయాలని, మెడికల్ ఫిట్నెస్ రద్దు చేయాలని 2018లో ఎన్టీపీసీ యాజమాన్యం, లేబర్ డిపార్ట్మెంటు, కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతోటి 12(3) అగ్రిమెంట్ చేసుకున్న దాని ప్రకారం ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని తదితర డిమాండ్లతోటి గత వారం రోజులుగా ఎన్టీపీసీలో ఉన్నటువంటి మొత్తం కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒక సమరశీలమైనటువంటి నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ పోరాటానికి సిఐటియు జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉంది. ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం తన మొండి వైఖరిని విడనాడి పీవీసీని రద్దు చేసి, మెడికల్ టెస్ట్ రద్దు చేసి, ప్రమోషన్ పాలసీని అమలు చేసి కాంట్రాక్ట్ కార్మికులతోటి మంచిగా పనిచేయించుకొని మంచి ఉత్పత్తి తీసి ఎన్టీపీసీని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ఎన్టీపీసీ యాజమాన్యం కృషి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఇట్లాంటి తప్పుడు విధానాలతోటి కార్మికులను మోసం చేయాలనుకుంటే కార్మికులు మోసపోరు, కార్మిక సంఘాలు మోసపోవు. ఈ ఐక్య పోరాటం మరింత ముందుకు పోతుంది. ఇక్కడ జేఏసీ చేసేటువంటి ప్రతి పోరాటానికి రాబోయే రోజుల్లో ఎట్లాంటి ఉద్యమం తీసుకున్నా దానికి సిఐటియు జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలుపుతా ఉన్నాం. ఏదైతే ఎన్టీపీసీ రామగుండంలో గత 35-40 సంవత్సరాల నుంచి వివిధ సెక్షన్లలో పనిచేసుకుంటూ ఎన్టీపీసీలో 22,500 మెగావాట్ల విద్యుత్తు చేసేటువంటి దాంట్లో 100% కార్మిక వర్గం శ్రమ ఉంది. కానీ కార్మికుల సమస్యల పట్ల కానీ, కార్మికులు ఉన్నటువంటి జీతభత్యాల మధ్య కానీ, వారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో ఎన్టీపీసీ రామగుండం ఉన్నటువంటి యాజమాన్యం ఎప్పుడు కూడా ముందుకు రాదు. ఎప్పుడు కూడా కార్మిక వర్గాన్ని ఇబ్బందుల పాలు చేయడానికే పూనుకుంటుంది. అందులో భాగంగానే ఇవాళ 2018లో రాసుకున్నటువంటి 12 సెక్షన్ కింద రాసుకున్నటువంటి ప్రమోషన్ పాలసీకి సంబంధించి, ఐటీ ప్రమోషన్కి సంబంధించి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ ప్రమోషన్ పాలసీ అనేటువంటి ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. ఐటీ ప్రమోషన్ వారికి అమలు చేయట్లేదు. ఐటీ వాళ్ళను వివిధ కాంట్రాక్టుల దగ్గర దాదాపుగా కొన్ని ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన వాళ్ళని పెట్టుకొని
ఆ కార్మిక వర్గాన్ని కూడా ఐటీ వాళ్ళందరినీ కూడా నింపుతా ఉన్నారు. కానీ 30 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఐటీ వాళ్ళని ఇప్పటి వరకు డ్యూటీలో పెట్టుకోవడం లేదు, వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వట్లేదు. వెంటనే సీనియర్ కార్మికులకు అందరికీ ప్రమోషన్ ఇవ్వాలి, ఐటీఐ చేసినటువంటి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి తెలియస్తా ఉన్నాం. ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ కొత్తగా పీవీసీ అనేటువంటి దాంట్లో కానీ మెడికల్ అడ్మిట్ అనేటువంటి దాంట్లో ఇవాళ కార్మిక వర్గాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఈ మెడికల్ కు సంబంధించినటువంటిది మాకు అవసరం లేదు, మా మెడికల్ మేము చేసుకుంటాం. మాకు ఈఎస్ఐలో ఈ నెలకు 25 లక్షల రూపాయలు మేము ఈఎస్ఐకి చెల్లిస్తా ఉన్నాం. కానీ అక్కడే మేము ట్రీట్మెంట్ చేసుకొని మేము సర్టిఫికేట్ తీసుకొస్తామంటే ససేమని అంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము మా ఈఎస్ఐ ద్వారా మేము మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మేము ఇస్తే దాన్ని ఫిట్ చేయాలని చెప్పని యాజమాన్యం డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే పీవీసీ అనేటువంటిది కూడా మేము గతంలో ఇచ్చి ఉన్నాం 2018లో. ఇక మేము పీవీసీ అనేటువంటిది మేము తీసుకురాం. కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళకు పీవీసీ తీసుకురావడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ పాత వాళ్ళకు మాత్రం మేము పీవీసీ తేమనేటువంటి విషయాన్ని తెలుస్తా ఉన్నాం. ఈ విషయాలన్నింటినీ గమనంలో ఉంచుకొని మా సమస్యలన్నీ తక్షణమే పరిశీలన చేయాలని చెప్పని ఎన్టీపీసీ యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే జరగబోయేటువంటి ఇది ప్రశాంతంగా ఉన్నటువంటి రామగుండం పారిశ్రామిక ప్రాంతం అశాంతికి గురైతే మాత్రం ఎన్టీపీసీ బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పని సందర్భంగా జేటీఎస్సీ కమిటీ తరఫున ఐఎఫ్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి మేనేజ్మెంట్ ఇకనన్నా ముందుకొచ్చి కార్మికుల సమస్యలపైన ముందుండి ఈరోజు జరగబోయే చర్చల్లో మీరు పెట్టిన అంశాలను వెంబడే తొలగించి కార్మికులను అందరినీ ఆదుకోవాలని మా జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రోజు గత 4 రోజుల నుంచి కూడా 6 గంటల నుంచి 10 గంటల వరకు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్టీపీసీ రామగుండంలో మరి 6,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. 1990 నుండి ఈరోజు ఉత్పత్తిలో భాగస్వాములు అవుతూ మరి ఎన్టీపీసీకి మహారత్న హోదాలో భాగస్వాములు అవుతున్న కాంట్రాక్ట్ కార్మికులకు మనోవేదనకు గురి చేస్తూ ఈరోజు పోలీసు వెరిఫికేషన్ అని చెప్పి మెడికల్ టెస్టులు అని చెప్పి ఇది మనోవేదనకు గురి చేస్తున్నారు. కాబట్టి వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము 1992 నుంచి పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఈఎస్ఐ నెంబర్ పర్మనెంట్ నెంబర్ ఉంటుంది, యూఏఎన్ నెంబర్ పర్మనెంట్ నెంబర్ ఉంటుంది, ట్రిమ్స్ ఐడి నెంబర్ పర్మనెంట్ నెంబర్ ఉంటుంది. కాబట్టి మాకు పోలీస్ వెరిఫికేషన్ ఎందుకు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు మేము ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్న కాంట్రాక్ట్ కార్మికులకు మనోవేదనకు గురి చేసి ఈ పారిశ్రామిక ప్రాంతాన్ని అశాంతికి గురి చేసే విధంగా ఈ మేనేజ్మెంట్ గురిగొల్పుతూ ఉన్నది. కాబట్టి వెంటనే ఈ 3 డిమాండ్లను ఆపకపోతే మరొక ఉద్యమాన్ని సృష్టించి మరి రాబోయే కాలంలో రేపు ఎల్లుండి కనుక మేము తీసుకునే ఈ రోజు జరగబోయే సమావేశంలో మరి మాకు ఈ డిమాండ్స్ నిర్ణయం కాకపోతే రేపు నిరవధికంగా సమ్మె చేయడానికి కూడా మేము కార్మిక వర్గానికి పిలుపునిచ్చి వెంటనే వీటిని ఆఫ్ చేయాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ ఏటైస్గా పూర్తిగా మేము ఇవి చేసి దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఆపరేషన్ డిపార్ట్మెంట్ దుమ్ము ధూళి వచ్చినా ఏం పట్టించుకోవడం లేదు. ఎంత దుమ్ము వస్తుందన్నా ఏమైనా ఏం కాదు, వస్తుంది వాటర్ కొట్టన్నా కూడా కొట్టట్లేదు. దుమ్ముతోటి చాలా ఇబ్బంది అయ్యి జ్వరాల పాలై నొప్పుల పాలై హార్ట్ అటాక్ ప్రాబ్లం అవుతున్నది. అందరూ దగ్గుకు దమ్ముకు గురవుతున్నారు. కావున సిఎస్పి డిపార్ట్మెంట్ మా తరఫున దయవించి మాకు సహకరించాలని షిఫ్ట్ చేసి పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ నాయకులు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు నిన్న గోదావరి గనిలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారత రాజ్యాంగానికి పాలాభిషేకం చేశారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టమధు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రోడ్డుపై హంగామా సృష్టించడం సిగ్గుచేటని మహేష్ అన్నారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చారన్నప్పుడు పుట్టమధు ఎక్కడ ఉన్నాడో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని ప్రశ్నించే అర్హత పుట్టమధుకు లేదని మంత్రి శ్రీధర్ బాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పోలీసు ఉన్నతాధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పుట్టమధు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, కాంగ్రెస్ భారత రాజ్యాంగం భారత కాంగ్రెస్ భారత రాజ్యాంగం భారత
న్యాయవాదుల దంపతుల హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక క్రిమినల్ రక్తసిక్తమైనటువంటి నీ చేతులతో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని నీతుల అరేవో పుట్టమధు ఆపరా నీ ఏతులు మాకు రావా బూతులు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం దొక్కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి పైన అదేవిధంగా మన ప్రియతమ నాయకులు ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారి పైన అదేవిధంగా పోలీస్ అధికారుల పైన ఒక రౌడీ ఒక గుండా ఇష్టానుసారం మాట్లాడినటువంటి వాక్యాలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మేము సూటిగా ఇవాళ పుట్టమధును ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ శ్రీధర్ బాబు గారిని ఉద్దేశించి 3 ఓట్లు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి అడుగుతున్నావు కదా, నువ్వు దొరల మోచేతి నీళ్ళకు అలవాటు పడి దొరల గడీల దగ్గర కాపల కాసే ఓ కుక్క ఇవాళ కేసీఆర్కు ఉన్నటువంటి ఓట్లన్నీ ఇవాళ కేసీఆర్ వర్గానికి ఉన్నటువంటి ఓట్లన్నీ ఇవాళ నువ్వు దొర మోచేతి నీళ్లు దాకి దొర బొక్కల దొరల ఎంగిలి మెతుకులకు అలవాటు పడి ఇవాళ బహుజన వాదం ఎత్తుకుంటే ఇవాళ బహుజనులు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ బహుజనుల కోసం భారతదేశాన్ని ఏకతాటి మీదకి తీసుకురావడం కోసం భారత్ జోడో యాత్ర చేసినటువంటి ఇవాళ రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఇవాళ భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని అడుగుతా ఉన్నాం, నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం మార్చాలని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడినప్పుడు ఏ బొక్కలో పడుకున్నామని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ నిన్న మంతనిలో ఇవాళ పూదరి సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి మీద 2020 సంవత్సరంలో 2022 సంవత్సరంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసులు నమోదైనాయి. నిన్న ఒక వ్యక్తి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో నువ్వు ప్రచారం చేయడం ద్వారా ఒక వ్యక్తి ఆత్మహత్యకు గురి అయితే దాని పట్ల అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే అదేదో జరగరాని తప్పిదం జరిగినట్టు ఒక ప్రొఫెసర్ను లేకపోతే ఒక సామాజికవేత్తను అరెస్ట్ చేసినట్టు నిన్న రోడ్ల మీదకి వచ్చి నానా యాగి చేసినటువంటి పుట్టమధును మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. ఇవాళ శ్రీధర్ బాబు గారి పట్ల వాళ్ళ సోదరుడు శ్రీబాబు గారి పట్ల అదేవిధంగా వారి సతీమణి పట్ల కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వారి సతీమణి సివిల్స్ ఎగ్జామ్స్ రాసి ఒక ఐఏఎస్ ఉద్యోగం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పట్ల ఒక రౌడీవి ఒక గూండావి ఒక మోసకారివి ఒక 420వి ఒక మర్డరిస్ట్వి ఇవాళ న్యాయవాదుల హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తివి నువ్వు. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో నీ హయాంలో మంతని మధుకర్ హత్య కానీ శ్రీలం రంగయ్య లాకప్ డెత్ కానీ ఏ విషయంలో నువ్వు చర్చకు వస్తావోరా మేము బహిరంగ సవాల్ విసురుతా ఉన్నాం. దమ్ముంటే చర్చకురా. మీ 10 సంవత్సరాల హయాంలో ఏ విధమైనటువంటి హత్యలు జరిగినాయి మంతనిలో? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ రకమైన అభివృద్ధి జరుగుతూ ఉన్నది? ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఉన్నామని ఇవాళ నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నడి రోడ్డు మీద నీ బట్టలు ఉడదీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ శ్రీధర్ బాబు గారి పట్ల మాట్లాడిన వాక్యాలను వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా సిపి గారి మీద అంబర్ కిషోర్ జా గారి మీద ఉద్దేశించి మాట్లాడిన ఇవాళ ఐపీఎస్ అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తివి. నీకున్నటువంటి చదువుతోటి కనీసం హోం గారు కూడా సాధించలేని ఒక చదువురాని దద్దమ్మ నువ్వు. ఇవాళ ఒక బీసీ బిడ్డ ఏసీపీ రమేష్ గారు అదేవిధంగా సిఐ ఒక బీసీ బిడ్డ ఇవాళ బహుజనవాదం గురించి మాట్లాడే నువ్వు బీసీ బిడ్డల పట్ల మాట్లాడుతున్న వాక్యాలు ఇవాళ దొర దగ్గర నేర్చుకున్న అహంకారానికి నిదర్శనం. రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా నీకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ పుట్టమధు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారంపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, వీధి దీపాలు, చెరువుల అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పారిశుద్ధ నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీకి సంబంధించి మరి వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్ల తోటి కొత్తగా వచ్చిన కమిషనర్ సిబ్బంది తోటి చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మరి గ్రామంలో మోరీలన్నీ కూడా మురికి కూపాలుగా అయినాయి. శ్రమదానం తోటి స్టార్ట్ చేసి ఇది వచ్చేది వర్షాకాలం కాబట్టి పూర్తి స్థాయిలో 20 వార్డుల్లో కూడా అన్ని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యతగా మన అందరితో డిస్కషన్ చేయడం జరిగింది. దీంతో పాటు చెరువు కట్టలకు సంబంధించిన బ్యూటిఫికేషన్ అమృత్ స్కీమ్ కింద వచ్చిన డబ్బులకు మొన్ననే ఎస్టిమేషన్ వేయించినాం. ఆ ఎస్టిమేషన్ ప్రకారం టెండర్లను పిలిపించి మరి త్వరలోనే ఆ పనులు కూడా కార్యక్రమాలు, వాకింగ్ ట్రాక్లు,
గజీవోలు, బ్యూటిఫికేషన్ సంబంధించిన 3 చెరువులు, పెద్ద చెరువు, రామసముద్రం, దుంపలపల్లి మరి ఆ కట్ట వేదికలు కూడా బ్యూటిఫికేషన్ గురించి మరి డిజైన్స్ కూడా కంప్లీట్ అయినాయి. మరి త్వరలోనే కొత్త కమిషనర్ గారికి కూడా ఆ విషయాలు మరి పూర్తిగా చెప్పడం జరిగింది. మరి దుబ్బాకలో స్కిల్ సంబంధించిన ఒక పాఠశాల, స్కిల్ యూనివర్సిటీ సంబంధించిన మరి గతంలో 20 ఎకరాల భూమి కావాలంటే కూడా ఇచ్చినాం. మరి దాని మీద ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం సాంక్షన్ ఇవ్వలేదు. మరి దాని మీద కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో మరి ఆర్టీఓ ఎంఆర్ఓ తోటి ఆ భూమి పత్రాలు కూడా జమ చేసి మరి రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ స్కిల్ సంబంధించిన యూనివర్సిటీ ఏదైతే రెసిడెన్షియల్ ఉందో, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రెవెన్యూస్ రికార్డ్ మొత్తం కూడా ఇచ్చి 20 ఎకరాల భూమిని కూడా వారి స్వాధీనం కూడా చేయడం జరుగుతున్నది. మరి ఇది కాకుండా తెలంగాణ సంబంధించిన మోడల్ స్కూల్ అన్ని కూడా తెలంగాణ స్కూల్స్ కింద ప్రభుత్వం కొత్త స్కీమ్ వచ్చింది. దాంట్లో కూడా పెట్టడానికి మరి రెవెన్యూ అధికారులతోటి భూమి కోసం చర్చ చేయడం జరుగుతున్నది. ఇది కాక మరి వీధి దీపాలే కానీ మున్సిపల్ ఆఫీసు సంబంధించింది కూడా దీన్ని రెనోవేషన్ చేసి రూపురేఖలు మారిపోయే విధంగా మున్సిపల్ ఆఫీసు పరిసర ప్రాంతాలు శుభ్రం చేసి మరి వచ్చిన సిబ్బందికి గ్రామం నుంచి అన్ని వార్డుల నుంచి ఎవరు వచ్చినా కానీ వారికి అన్ని విధాలుగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారికి అన్ని ఏర్పాటు చేసి తొందరగా పనులు చేయవలసిందిగా కూడా మరి ఈ రోజు డిస్కషన్ లో అది కూడా చేర్చడం జరిగింది. ఇవి కాక మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ప్లాస్టిక్ ఏదైతుందో చాలా మంది క్యాన్సర్ బారిన పడి ఆసుపత్రి పాలై కుటుంబాలు కూడా ఆగమైపోయే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. దయచేసి ప్లాస్టిక్ గ్లాసులు గాని, ప్లాస్టిక్ ప్లేట్లు గాని, ప్లాస్టిక్ కప్పులు గాని మరి పూర్తిగా నిరోధించాలి. ఒకవేళ మీరు దీన్ని అతిక్రమించి మేము అదే విధంగా పోతాం, గతంలో ఏ విధంగా అయితే దీన్ని అదే బిజినెస్ చేసినామో అదే విధంగా చేస్తామంటే ఖచ్చితంగా మీ మీద చర్య తీసుకోవడం తప్పుతుంది. క్రిమినల్ యాక్ట్ మీద కేసులు పెట్టి కూడా ఎవరైనా కూడా ముఖం చూడకుండా కూడా క్రిమినల్ యాక్ట్ కింద కేసులు పెట్టి వారిని మరి పూర్తి స్థాయిలో మరి చర్య తీసుకుంటామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి భవిష్యత్తులో ఇవి మనం చూస్తే చిన్ననే ఉంటాయి కానీ చాలా మంది ఈ రోజు క్యాన్సర్ ఇంటికో పేషెంట్ అయ్యే విధంగా ఉన్నది. ఈ రోజు మనం కల్తీ ఆహారాలు తిని ఆసుపత్రి పాలవుతున్నాం. ఎవరైనా అపరిశుభ్రంగా ఉండి ఈ రోజు హోటల్స్ లో మెయింటైన్ చేయకపోతే వారి మీద కూడా పూర్తి స్థాయిలో చర్య తీసుకొని ఖచ్చితంగా సీజ్ చేసి వాటిని మరి పనిష్ చేసే విధంగా కూడా ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది. ఇది మరి చాలా ఇంపార్టెంట్. మరి దుబ్బాక టౌన్ తో పాటు మరి పక్కనున్న మున్సిపల్ సంబంధించిన అన్ని గ్రామాలలో కూడా ఈ రోజు నుంచి పూర్తిగా నిషేధం చేయవలసిందిగా మరి వ్యాపారస్తులను కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడంతో కార్మిక సంఘాల ప్రాధాన్యం తగ్గి సమస్యలు పరిష్కారం కావడం లేదని గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి కుర్మి రాజ్కుమార్ ఆరోపించారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8న యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు. నిర్ణీత గడువులోపు చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించకపోతే సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ తో పాటు ఇతర సంఘాలతో కలిసి సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ విషయాన్ని బుధవారం గోదావరిఖనిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. సింగరేణిలో మెడికల్ బోర్డును కంటిన్యూ చేయాలి. గత 2-3 సార్లు జరిగిన మెడికల్ బోర్డును రివ్యూ చేయాలి. అదేవిధంగా సింగరేణికి రావాల్సిన 56,000 కోట్ల రూపాయలు తక్షణమే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి. అదేవిధంగా మారు పేర్లకు సంబంధించి ఈ సమస్య గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 2 ప్రభుత్వాలు హామీ ఇచ్చిన సందర్భంగా పరిష్కరించడానికి వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇన్వాలిడేట్ అయిన ఎంప్లాయీస్ పిల్లలు 2-3 ఏళ్లుగా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి సుమారుగా 400 మందికి నియామక పత్రాలు ఇవ్వాలి. మరొకసారి డిస్మిస్ అయిన కార్మికులందరికీ మళ్ళొకసారి వాళ్ళ అవకాశం కల్పించాలి. సింగరేణి కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా, సింగరేణి అధికారుల మాదిరిగా పెర్క్స్ మీద ఏదైతే ఉన్నాయో రికవరీ అయిన అమౌంట్ రిఫండ్ చేయాలి. సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలి. సింగరేణిలో సేఫ్టీ మెటీరియల్ కానీ, ప్రొడక్షన్ మెటీరియల్, మెటీరియల్ ప్రొడక్షన్ చేయడానికి ఉపయోగపడే SGL, LHD, అదేవిధంగా ఓపెన్ కాస్ట్లో యంత్రాలు లేని కారణంగా కార్మికులు తీవ్రమైన అనారోగ్యానికి, యాక్సిడెంట్లకు గురవుతూ ఉన్నారు. కాబట్టి మైళ్ళలో సబ్బన్లు, బిట్టులు అని చిన్న చిన్న అంశాలు కూడా ఈరోజు తెప్పియలేని పరిస్థితి. వాటిని తెప్పించాలని, సాధారణ మరణం చెందిన కార్మికులకు ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలని, ఇట్లాంటి సమస్యలు మొత్తం 31 సింగరేణి మేనేజ్మెంట్కు 8వ తారీఖున ఇవ్వడం జరిగింది.
దీన్ని మనం ఒకటి అర్థం చేసుకోవాలి. సింగరేణి కాలేజ్ వర్కర్స్ గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నికలు పెట్టు మనకు ఆంచెల్లి ఇటు ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ను ఎదిరించి చట్టం ద్వారా కోర్టుకు వెళ్ళి ఎన్నికలు పెట్టించుకున్నాక సజావుగా గుర్తింపు పత్రం సెప్టెంబర్లో ఇచ్చిన సందర్భంలో మేనేజ్మెంట్కు ఒత్తిడి చేస్తే తప్ప కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేసే ప్రక్రియలో భాగంగా స్ట్రక్చర్ మీటింగులు పెట్టమని బలవంతం పెడితే 2 డైరెక్టర్ చైర్మన్ పరిధిలో 3 డైరెక్టర్ పరిధిలో మాత్రమే జరిగింది. దీని అన్నిటికీ కారణం ఏంటంటే మేము లోతుగా విశ్లేషించి మీ అందరికీ తెలిసిన అంశం, చాలాసార్లు మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే సింగరేణిలో కార్మిక సంఘాలకు యజమానులకు మధ్య సంబంధాల కన్నా రాజకీయంగా యజమానులకు మధ్యనే సంబంధాలు నెలకొల్తున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకున్నాం. 2014 పూర్వం ఎంత పెద్ద సమస్య అయినా మేనేజ్మెంట్ యూనియన్లు కూర్చొని అనేక సమస్యలు సాధించుకున్న సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఉదాహరణకు చెప్పినట్టయితే లాభాల్లో వాటా భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలో లేని లాభాల వాటాను కేవలం మేనేజ్మెంటు అదేవిధంగా యూనియన్లు మాత్రమే కూర్చొని యాజమాన్యం ఇది మా స్థాయి కాదు, ఒకసారి ప్రభుత్వాన్ని అడగాలి 51% వాటాదారుని ఆనాడు చంద్రబాబు నాయుడు అడిగితే చంద్రబాబు నాయుడు సమ్మె ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంది, నష్టం వస్తే కార్మికుల జేబులకి వెళ్ళి కట్ చేస్తుంటే ఆనాడు కేఎల్ మహేంద్ర గారు ఆ చట్టం ఒప్పుకోదు, మీకు లాభం వస్తే ఏం చేస్తామంటే 10% ఇస్తానని ఒప్పుకున్నా. 1999 2000 దాని నుంచి ఈరోజు 25 సంవత్సరాలుగా మనం కొనసాగి తీసుకుంటాం. ఈరోజు సమ్మె నోటీసులో 2025-26 సంబంధించిన లాభాలు 40% ప్రకటించాలని కూడా పెట్టినాం. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంది, ఇప్పుడున్న సినారియో కూడా మేము చూస్తూ ఉన్నాం. సింగరేణిలో ప్రోటోకాల్ పేరు మీద ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది గ్రహణము తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. ఏది కానీ నువ్వు ఒకసారి బ్యాక్ పోతే 2014 తర్వాత టీబీజ్ కేసు సింగరేణి కాలనీస్ ఏదైతే యాజమాన్యానికి 1-2 సార్లు మాటల ద్వారా ఒక అగ్రిమెంట్లు అయినాయి తప్ప అన్నీ ముఖ్యమంత్రి ప్రకటిస్తే మాత్రమే అయినాయి తప్ప యూనియన్లను అసలు కాన్సెప్ట్లో తీసుకునే సందర్భాన్ని కూడా మనం చూడలేం. అదే పరంపర కొనసాగుతూ ఉంది. కాకపోతే ఇంకెక్కడ మోతాది మించింది. ఇప్పుడు ఆనాడు శ్రీధర్ గారు చైర్మన్ గారు ఉన్నప్పుడు స్పష్టంగా జనరల్ మేనేజర్లు పిలిపించి ప్రోటోకాల్ను మెయింటైన్ చేయండి అంటే, ప్రోటోకాల్ అంటే మీ స్థానికంగా ఏ ప్రోగ్రాం మీరు చేయగలిగినా ఎమ్మెల్యేలు పిలవండి, మీకున్న స్థానిక సంస్థ ప్రతినిధులను పిలవండి అంటే ట్రేడ్ యూనియన్లను ఒక విధంగా చెప్పకనే పక్కకు పెట్టిన సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈరోజు మాకు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే ఈ సమస్యలు ఐక్య పోరాటాలు విఘాతం కలుగుతూ ఉంది. సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏటూసి ఐక్య పోరాటాలు సింగరేణిలో అనేకం చేసినాం. గతంలో మొన్న 20 రోజుల కింద కూర్చుంటే ఏకాభిప్రాయం రాలేదు. అన్ని సంఘాలను కూర్చున్నాం. ఐఎన్టీసీ వాళ్ళు 10-15 రోజులు గడువు అడిగారు. ఒక యూనియన్ అయితే ఈ సంఘం ఉంటే మేము ఉండము, ఈ సంఘం ఉంటే మిగతా వాళ్ళందరినీ పిలవాలని చెప్పి ఒక ఆయన అదే విధంగా ఒక వితండవాదంలో జరిగి వాయిదా పడ్డది. కానీ బాధ్యత మా మీద ఉన్నది కదా, గుర్తింపు కార్మిక సంఘం మా మీద బాధ్యత ఉంది కాబట్టి మేనేజ్మెంట్తో సంప్రదింపులు చేసే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అవకాశం మాకు ఉంది కాబట్టి మొన్న మా కౌన్సిల్ కొత్తగూడెంలో జరిగింది. ఆ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో సమ్మెకు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. సరే ఈ సమ్మె సింగిల్గా కొట్లాడదామా లేకపోతే అందరం కలుస్తామా అనేది కాలం చెప్తుంది. మేము మేనేజ్మెంట్కి చెప్పినాం, మీరు మమ్మల్ని పిలిచి మీకు మాకున్న పారిశ్రామిక వివాదాల సంబంధ చట్టం ప్రకారం మమ్మల్ని పిలవాలి, పిలిచి మాట్లాడ. మంత్రి శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేసిన వ్యాఖ్యలను రామగుండం మేయర్ మహంకాళ స్వామి తీవ్రంగా ఖండించారు. బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతుల రాజేష్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారిన పుట్ట మధుకర్ ను ప్రజల కోసం నిబద్ధతతో పనిచేస్తున్న శ్రీధర్ బాబును విమర్శించే అర్హత లేదని అన్నారు. అనే ఒక పిచ్చి కుక్క పిచ్చి లేచి మంతనిలో తిరుగుతూ ఉంటే
మంతని మున్సిపల్ వాళ్ళు పట్టించుకోక కర్రలు బట్టి తరిమితే నిన్న గోదావరికానికి వచ్చింది తప్పించుకున్నది. ఆ పిచ్చి కుక్క గోదావరికానికి వచ్చి గోదావరికనిలో ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నది. మా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్కు చెప్తా ఉన్నాం, మీ దగ్గర పిచ్చి లేచిన కుక్కలను అన్నిటినీ గోదావరికానికి తోలితే మేము ఎక్కడికి తోలడా బాబు ఈ కుక్కలను? ఆ పిచ్చి కుక్కను తీసుకుపోయి ఆ ఎర్రగడ్డ హాస్పిటల్ అన్నా లేకపోతే ఇంకెక్కడన్నా పెట్టాలని చెప్పేసి పోలీసు శాఖ వారిని కోరుతా ఉన్నాం. నిన్న మాట్లాడుతూ మంతనిలో దుద్దిల్ల రాజ్యాంగం నడుస్తూ ఉన్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. దుద్దిల్ల రాజ్యాంగం కాదు, ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా రాసిన రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. నిజంగా దుద్దిల్ల రాజ్యాంగమే గిట్ట మంతనిలో నడిస్తే ఒక అంతర్రాష్ట్ర దొంగవు నువ్వు అసలు. వాస్తవంగా మంతనిలో దుద్దిల్ల రాజ్యాంగం నడుస్తుంది అని చెప్తే ఏమంటాడంటే 10 సంవత్సరాలు మంచిగా కూల్గా ఉన్న మంతనిని ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా దుద్దిల్ల రాజ్యాంగంతో పోలీసులతోటి వేధిస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. పత్రికా విలేకరులు మీరందరూ కూడా పేపర్లలో రాసిండ్రు ఆ రోజు 10 సంవత్సరాల క్రితం. దుద్దిల్ల రాజ్యాంగం కాదు, ఇక్కడ నీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. నువ్వు పాపం ఒక పేద బ్రాహ్మణ అడ్వకేట్ను నువ్వు చంపిస్తే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక దొంగ లెక్క ఇతర రాష్ట్రాలకు పోయి నువ్వు తలదాచుకుంటే ఇదే సిపి ఆఫీస్ దగ్గరికి నిన్ను ఒక కుక్కను ఈడ్చుకొచ్చిన పోలీసులు నీ టిఆర్ఎస్ పార్టీ హయాంలో నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలల్లో ఒక మర్డర్ కేసులో నువ్వు జాక్కుంటే నీ పోలీసులే, మీ రాజ్యాంగమే, నీ కేసీఆర్, నీ కేటీఆరే నువ్వు ఒక దొంగవు మర్డరిస్ట్ అని ఇతర రాష్ట్రాలలో నువ్వు జాక్కుంటే ఇదే గోదావరికని సిపి ఆఫీస్కు నిన్ను లాక్కొచ్చిన విషయం మర్చిపోయినవరా బాబు? అప్పుడే రాజ్యాంగం నడిచింది, నీ పోలీసే కదా, నువ్వే కదా. మరి నీ సమయంలో మీ టిఆర్ఎస్ పార్టీలోనే నిన్ను ఒక దొంగగా, ఒక మర్డరిస్ట్గా మోపి నిన్ను లాక్కొని వస్తే పోలీసు వాళ్ళు, నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఎవరి సంఖ నాకి, ఎవరితోటి మాట్లాడుకొని, ఎవరి కాళ్ళు మొక్కితే ఆ మర్డర్ కేసుల నుంచి నిన్ను విముక్తి పొందించినరో నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒక మహిళ అని కూడా చూడకుండా దారుణంగా నడి రోడ్డు మీద నువ్వు హత్య చేయిస్తే నీ హత్యా రాజకీయాలు భరించలేక భయపడిపోయి మంతని ప్రాంత ప్రజలందరూ కూడా ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి మర్డరిస్ట్ ఉంటే మంతని అల్లకల్లోలమవుతుందనే ఆలోచనతోటి ఈరోజు మంతని ప్రాంత ప్రజలు నిన్ను అదం పాతాళానికి దొక్కి గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని ఈరోజు రాష్ట్ర మంత్రిగా కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారే ఈరోజు శ్రీధర్ బాబు గారు లేకపోతే ప్రభుత్వం నడిపించలేని పరిస్థితి ఉన్నది. ఒక ఉన్నత విలువలు గల నాయకుడు, ఒక మచ్చలేని నాయకుడు క్యాబినెట్లో ఉండి నాకు సహచరునిగా ఉండి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. నీకు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే ఇక్కడ ప్రజలు ఒప్పుకోరు. మంతని ప్రజలే తొక్కి నారదీసిన సందర్భం నీకు తెలుసు. ఇవాళ నీ పార్టీ నాయకులే నిన్ను జైల్లో పెట్టించి తొక్కుదామనుకుంటే వీని సంకనాకి నువ్వు బయటపడ్డ సంగతి కూడా నీకు తెలుసు. అప్పుడు కూడా ఇదే పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు కూడా ఇదే రాజ్యాంగం నడిచింది కదా మంత్రిలా, అప్పుడు కూడా వీళ్ళే కదా నిన్ను అడ్చేసింది. మరి అప్పుడెందుకు నువ్వు దొంగ లెక్క పారిపోయి ఇతర రాష్ట్రాలలో జాక్కున్నావు ఒక దొంగ లెక్క? అంటే నువ్వు నిజంగా కూడా ఒక దొంగవు, ఒక మర్డరిస్టువు, ఒక మోసగానివి. కనీసం పెట్రోల్ పోసుకుందామంటే పైసలు లేనోనివి ఇవాళ వేల కోట్ల రూపాయలకు అధిపతి అయినవు కనుకనే ప్రజలు ఇలా నిన్ను తొక్కి నారదీసి అదం పాతాళానికి దొక్కినావు. ఒక ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక 10th క్లాస్ లోపల చదువుకున్న ఆఫ్టర్ ఆల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్. అంటే ఒక గొప్ప నాయకుని గురించి రోజు సోషల్ మీడియాలో ఏదో ఒకటి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారనుకుంటున్నావా? బిడ్డా ఖబర్దార్, నీలాంటి చెత్త రాజకీయ నాయకులను చాలా మందిని చూసినాం, చాలా మందిని పొందబెట్టగలిగినాం రాజకీయంగా. కానీ నీలాంటి ఒక హౌలాగాని గురించి
పుట్టమద అనే ఒక ఫాల్ట్ గాని గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే బాగుండదని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. అనవసరమైన మాటలు అనవసరమైన చేతలు చేస్తే బిడ్డ మళ్ళీ రాజకీయ భిక్ష కూడా నీకు ఎక్కడ ప్రజలు కూడా పెట్టకుండా చూస్తాము. ఇది కాంగ్రెస్ పార్టీ శబదం. అనవసరంగా దౌర్భాగ్యమైన రాజకీయాలకు, మర్డర్ రాజకీయాలకు, దొంగ రాజకీయాలకు వెళ్తే ఇప్పటికే ప్రజలు ఏదైతే నిన్ను అదాం పాతాలానికి తొక్కినరో నీ పేరు కూడా కరీంనగర్ పాత జిల్లాలో లేకుండా ప్రజలే నిన్ను బొందబెడతారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఒక గొప్ప నాయకుడు, చదువుకున్న నాయకుడు, విద్యావంతుడు, మేధావి ఈ తెలంగాణ రాష్ట్రమంతా కూడా అభివృద్ధి చెందాలి, ఈ భారతదేశంలో తెలంగాణకు ఒక ఉన్నతమైన స్థాయి తీసుకురావాలని నిత్యం ప్రజల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేసే గొప్ప నాయకుని కోసం నువ్వు మాట్లాడితే నీ పబ్బం గడవది. ఇక్కడ నిన్ను ప్రజలు క్షమించరు బిడ్డ. ఖబర్దార్, అనవసరంగా మాట్లాడితే తదుపరి మాటలు ఉండయి, కేవలం చేతలు మాత్రమే ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పత్రికా విలేకరులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రింట్ మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కాంగ్రెస్ కుటుంబ పక్షాన నమస్కారం. ఏదైతే నిన్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరుల ముందు ఏదైతే మాజీ ఎమ్మెల్యే పుట్టమది గారు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకం చందరు, ఇద్దరు దద్దమ్మలు, చేతగాని దద్దమ్మలు ఏదైతే మా దశ శ్రీధర్ బాబు మీద చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. చేత కాక ప్రజాక్షేత్రంలో గెలవలేక ఏదో సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పటికే ప్రజల బొందబెట్టారు, ఇంకా పాతాళ లోకానికి తొక్కుతారు. పుట్టమలాంటోనికి రాజకీయ భిక్ష పెట్టింది దుద్దిల్ల కుటుంబం, కాంగ్రెస్ పార్టీ. ఇష్టానుసారంగా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్? 1994 కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్ఏలో పనిచేసినప్పుడు శ్రీపాదరావు దయ వల్ల నువ్వు జనరల్ సెక్రటరీ అయిన ఎన్ఎస్ఏ, గోదావరి పక్షాన నేను జనరల్ సెక్రటరీ అయినా. ఒకటే పార్టీ పట్టుకొని ఉంటున్నావు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా. నువ్వు ఒక ఊసర వెళ్ళి లెక్క పార్టీలు మారుకుంటూ ఇటువంటి వాక్యాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు అసలు నీ జీవితం ఏంది? నీ స్థితిగతులు ఏంటి? నువ్వు ఏదైతే ఆల్కహాల్ నిషేధం ఉన్నప్పుడు సారా పాకెట్లు అమ్ముకున్నావు, నువ్వు శ్రీధరబాబు గురించి మాట్లాడవా? నీకు డబ్బులు ఇవ్వకపోతే మా సోదరుడు లింగసాన్ దగ్గరికి వచ్చి నువ్వు అర్జీ పడితే మేము ఇక్కడ నీకు ఏదైతే దొంగ సారా అమ్మిన బాపతి పైసలు ఇప్పడం జరిగింది. నువ్వు మాట్లాడే వ్యక్తి అయినా శ్రీధరబాబు గురించి? నీ ఐశ్వర్యం ఎంత? నువ్వెంత? ఏం మాట్లాడుతున్నావు? మతి భ్రమించిందా? మతి భ్రమించిన మాటలే మాట్లాడుతున్నావు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఐటీ శాఖ మంత్రులుగా, పరిశ్రమ ఇండస్ట్రీ మంత్రులుగా, మరి మేనిఫెస్టో చైర్మన్గా తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగ కల్పన కానీ, ఉద్యమ కల్పన కానీ, తెలంగాణ రాష్ట్ర యువకులకు ఉద్యోగాలు అందించడం కానీ, ప్రత్యేకంగా 70,000 ఉద్యోగాలు అందించాము. పరోక్షంగా 1,00,000 ఉద్యోగాలు అందించాము కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి గారే మెచ్చుకున్న తరుణంలో, శ్రీధరబాబు గారు తరుణంలో అటువంటి వ్యక్తిని నువ్వు ఇష్టాంతరంగా కేవలం సోషల్ మీడియాలో వైరల్ అందుకే చెప్పడం జరుగుతుంది, కానీ నీకు సత్తా లేదు. ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా
2 మంత్రివర్యులుగా చేస్తున్న శ్రీధర్రావును పట్టుకొని ఇవ్వమన్న అనుడు కరెక్ట్ అనేది ఏమి లేదు. నీ ఉనికి కాపాడుకోవడం కోసమే నిన్ను ప్రజలు గెలిపించేది లేదు, మన చేసేది లేదు. ఆల్రెడీ నీ బీఆర్ఎస్ పార్టీని పాతాల్లోకి తొక్కేశారు ఆల్రెడీ. ఇదే నువ్వు మాట్లాడు. నీ కాళేశ్వరం కట్టిన తర్వాత 1,00,000 కోట్ల దుర్నయింది. అందులో నువ్వు ఎన్ని పైసలు తీసుకున్నావో తెలుసు. నువ్వు ఒక ట్రస్ట్ పెట్టేటువంటి అయినవా? సార్ అమ్ముకున్న వ్యక్తివి, ఒక ట్రస్ట్ పెట్టి ప్రజాసేవ చేసిన అయినవా? ఎక్కడ ఇవన్నీ పైసలు? నీకు దమ్ముంటే అదే నడిబొట్టు మంత్రిలా చలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూర్చుంటుంది. ఏం మాట్లాడతారో మాట్లాడండి. ఒక మచ్చ లేని నాయకుడి మీద నువ్వు ఆరోపణలు చేసిన ఎంతవరకు కరెక్ట్? బిడ్డా ఖబర్దార్, పుట్టబదు. నువ్వు అంబేద్కర్ బుక్ బట్టి చూపెడుతున్నావు రాజ్యాంగం అని. అంటే రాజ్యాంగం అంటే పుట్టబదుకు స్పెషల్ రాసిందా? నీ అనుచర వర్గం దాన్ని మర్డర్ చేసుడు నీకు స్పెషల్గా రాజ్యాంగంలో రాశాడా? అంబేద్కర్ పుట్టబదు నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, నీకొక్కరి సడలిపిస్తానని చెప్పి రాయడం జరిగిందా? నీ అరాచకాలు, నీ దొంగ భూములు రిజిస్ట్రేషన్లు, నువ్వు చేసే పనులు అవన్నీ ఒక లాయర్గా పోతే వాళ్ళిద్దరు లాయర్ను నువ్వు అతి ఘోరంగా నీ అంచెల వర్గంతో చంపించిన ఘనత నీది కాదా? ఆజీవన్ ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో బుధవారం నిరుద్యోగ యువకులకు ఉచిత వృత్తి విద్యా కోర్సులపై అవగాహన సదస్సు నిర్వహించారు. సింగరేణి కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆసక్తి గల యువత తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సోలార్ టెక్నీషియన్, డ్రోన్ టెక్నాలజీ, గ్యాస్ కటింగ్, వెల్డింగ్, కాస్మెటాలజీ, సెల్ఫోన్, సీసీటీవీ రిపేరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్, డిటిపి డిజైన్ వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. సందర్భంగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని సూచించారు. అలాగే ఇక్కడ చేసిన అభ్యర్థులందరికీ కూడా స్వాగతం. అందరికీ తెలుసు మనకి ఉద్యోగ సర్టిఫికేట్ సరిపోదు. ఇప్పటిదాకా మన వక్తలు చెప్పారు మనకు ఒక స్కిల్స్ అవసరం. ఆ స్కిల్స్ నేర్పించడానికి 7 కోర్సులు పెట్టడం జరిగింది. వీటి గురించి ఈ సోలార్ టెక్నీషియన్, డ్రోన్ టెక్నాలజీ, గ్యాస్ కటింగ్ అండ్ వెల్డింగ్, కాస్మెటాలజీ, సోషల్ మీడియా. ముందుగా ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా They can become the skill development center. They can submit their applications there only. Who come tomorrow and they have to come. It is unlimited. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ తర్వాత అప్లికేషన్స్ సబ్మిట్. మీ అందరికీ తెలిసిన సింగరేణి కాలరీస్ సంస్థ రాష్ట్రంలోనే ముఖ్య సంస్థగా నిలదొక్కుకోవడానికి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. కంపెనీ కట్టుబడి ఉంది. అందులో భాగంగా మన గోదావరి ఖని ఆర్జీవన్ ఏరియా తిలక్ నగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను గత సంవత్సరము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత వందలాది మందిగా అందులో ట్రైనింగ్ పొంది ప్రఖ్యాత సంస్థలలో జిఎంఆర్ కానీ, కిమ్స్ కానీ, ఇట్లా ఫార్మసీ రంగంలో ఎన్నో రంగాలలో మనము వాళ్ళు ఉద్యోగాలు పొంది ఉన్నారు. ఇదిగాక గత సంవత్సరము ఒక జాబ్ మేళా తయారు చేసి అందులో కొన్ని వందల మంది అందులో కూడా ఉద్యోగాలు పొంది ఉన్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం డైరెక్టర్ గౌతమ్ పుట్ర గారి యొక్క ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మరిన్ని కోర్సులు నిర్వహించడమైంది. దానికోసమని ప్రిపరేషన్ కింద ఈరోజు ఒక అవగాహన సదస్సు మరియు రిజిస్ట్రేషన్ యొక్క సదస్సుని ఆర్గనైజ్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆర్జీవన్ వారు. దీనికి సుమారు ఒక 300 మంది నిరుద్యోగ యువత హాజరవడం జరిగింది. ఇందులో ఈ టాస్క్ సంస్థ, తెలంగాణ గవర్నమెంట్ అయిన టాస్క్ సంస్థ, మరొక తెలంగాణ సంస్థ అయిన టీ వర్క్స్ వారు కూడా మంత్ని
బ్రాంచ్ వారు ఇందులో హాజరు కావడం జరిగింది. అందులో అట్లనే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ సంస్థ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు వారు కూడా దీనిలో పాల్గొన్నారు. ఈ రకంగా ఈ త్వరలోనే ఈ కోర్సులు చేసి మనము ఉపాధి అవకాశాలు మరిన్ని పెంచడానికి తొందరలోనే చేయబోతున్నాం. ఆసక్తి ఉన్నవారు నిరుద్యోగ యువత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ లేదా వీటీసీ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ RG1 ఈ రెండింటిని సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. నమస్తే. అవకాశం ఇచ్చిందండి. డిఫరెంట్ కేటగిరీలో మనకు నచ్చిన కేటగిరీ ఎంచుకొని దాంట్లో ట్రైనింగ్ ఇప్పించడానికి సింగరేణి సంసిద్ధమైంది. దాన్ని మనం సక్రమంగా యూజ్ చేసుకొని అందులో స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ఫర్దర్గా మన జాబ్స్ కోసం అచీవ్ చేయడానికి ఇది మంచి అవకాశం. దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకుంటారని అందరినీ ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నటువంటి సింగరేణి వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ఈ రోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో సర్పంచ్ సాధ్విక, ఉప సర్పంచ్ అందుపట్ల ప్రసాద్, ఎంపీడీఓ పూర్ణచందర్ ఆధ్వర్యంలో గ్రామసభలో వివిధ అంశాలపై ప్రతి ఒక్కరూ మాట్లాడారు. ఆయా డిపార్ట్మెంట్లో వారు వాటి గురించి వివరించారు. ఇదే విధంగా ముఖ్యంగా ఇందిరమ్మ ఇంటి పట్ల చర్చనీయాంశంగా మారింది. ఒకరికే 2 ఇళ్లు ఇచ్చారంటూ ప్రజలు అధికారులను నిలదీశారు. దానిపై సమాధానం ఇవ్వాలంటూ వారు తెలిపారు. అదేవిధంగా జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం మరియు పశు వైద్యశాల కోసం వివిధ అంశాలపై చర్చించి దాని యొక్క తీర్మానాన్ని గ్రామ పంచాయతీ అందరి సమక్షంలో తీర్మానించి అదేవిధంగా నడుచుకోవాలని గ్రామ పెద్దలు ప్రజలు తెలిపారు. లేని వారికి ఇండ్లను మంజూరు చేయాలి అని, ఇండ్లు ఉన్న వారికి మాత్రం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయకూడదని సందర్భంగా ప్రజలు అధికారులకు సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ విజయ్, వారి బృందం మరియు సెక్రటరీ రమేష్, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ స్టాఫ్ కి అట్లాగే ఆఫీసర్స్, మన బీబీపేట గౌరవ గ్రామ పెద్దలకు, మహిళలకు, పత్రికా విలేకరులకు, గ్రామ పంచాయతీ కార్యవర్గ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. డిసెంబర్ 22, 2025 నుంచి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నాటి నుండి మేము గ్రామంలో చేసినటువంటి నీటి ఎద్దడి నివారణకి అభివృద్ధి చేసినటువంటి పనులు మీ అందరి ముందు ఉంచబోతున్నాను. నీటి ఎద్దడి నివారణకు మేము కొత్తగా ఒక 9 మోటార్లను కొనుగోలు చేశామని చెప్పేసి లాస్ట్ గ్రామ సభలో కూడా మీ అందరికీ తెలియపరిచినాము. అవి ఎక్కడెక్కడ ఇన్స్టాలేషన్ చేసినాం అనేది లిస్ట్ వైజ్గా చెప్తున్నాను. పాత గంగమ్మ గుడి వద్ద 3 మోటార్లు అండి, 7.5 HP మోటార్ ఫిక్సింగ్, అక్కడ బోర్ ఫ్లెషింగ్ చేపించి అక్కడ ఒక 3 బోర్లను దించాము. ఓల్డ్ GP వద్ద ఒకటి 7.5 HP మోటార్ పంప్ సెట్ కొత్తవి, ఇంకొకటి చెరువు కట్ట కింద 7.5 HP మోటార్ పంప్ సెట్ ఫిక్సింగ్ అక్కడ 2, ఇందిరానగర్ కాలనీలో ఒకటండి 1.5 HP మోటార్ ఫిక్సింగ్, ఇంకొకటి TSNR ZPHS స్కూల్లో 1.5 HP, ఇంకొకటి మహాంకాలమ్మ గుడి దగ్గర 7.5 HP. అంటే టోటల్గా 9 కొత్త మోటార్లు, కొత్త పంప్ సెట్లు ఫిక్స్ చేయడం జరిగింది. ఇంకొకటి మనకి బీబీపేట చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వార్డులకు సంబంధించి కొన్ని పైప్ లైన్ ఇష్యూస్ ఉండే. అందులో HPP పైప్ లైన్ అనేది మనకు ఒక 330 మీటర్లు అనేటివి చెరువు కట్ట కింద నుంచి సైసాబుల్ మెట్ల వరకు అక్కడ ఒక 330 మీటర్లను కొత్త పైపు వేయడం జరిగింది. ఇంకొకటి 230 మీటర్లు 60 mm 7 and 8 అంటే 7-8 వార్డులకు వచ్చేటట్టు మాంకాలమ్మ టెంపుల్ నుండి ముదిరాజవాడ వరకు. ఇంకొకటి 30 మీటర్లు 63 mm ఎక్కలగారి వెంకట గౌడ్ ఇంటి నుంచి MD కాజా ఇంటి వరకు ఒకటి. ఇంకొకటి 290 మీటర్లు 90 mm రామరెడ్డిపల్లి OHSR ట్యాంక్ టు నెక్స్ట్ ఇంకొక OHSR ట్యాంక్ టు ట్యాంక్కి వాటర్ సప్లై కోసం అదొకటి 290 మీటర్లు. టోటల్గా మనము నియర్లీ 1 కిలోమీటర్ మేర కొత్త పైప్ లైన్ని మనము వరకు చేయించడం జరిగింది. అభివృద్ధి పనులకు సంబంధించి కొన్ని ప్రతిపాదికనలు, ఇంకొకటి కొన్ని అంటే చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే వెటర్నరీ హాస్పిటల్, ఇంతకుముందు చెప్పినట్టు పశు వైద్యశాల నిర్మాణానికి ఇంతకుముందు వాళ్ళకి తీర్మానం అప్రూవల్ ఉందనేసి మేడం నేను ఒకటి ఇచ్చేళ్ళిరు. వాళ్ళకి ఎక్కడ జాగా అలాట్మెంట్ అంటే BSNL టవర్ ప్రక్కన ఉన్న స్థలం కేటాయించిరని చెప్పారు వాళ్ళకి. అందులో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ కనీసం మందులకు నిల్వ చేసుకోవడానికి కూడా ఇంతవరకు అంటే ఇదివరకు ఓల్డ్ గ్రామ పంచాయతీ ఇచ్చినాము, అది టోటల్ డిస్మెంటల్ స్టేజ్లో ఉంది. కాబట్టి వర్షం పడితే కూడా వాటర్ కిందికి వచ్చేసి మెడిసిన్ పాడైపోతుందని
వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటే కనీసం వాళ్ళకు మందులకు కానీ వాళ్ళు కూర్చోవడానికి మేడంకి కూడా కరెక్ట్గా సీట్ లేదని మన దగ్గర పెట్టినందుకు ఇది ఒకటి ఏంటంటే వాళ్ళకి ఏదైనా ప్లేస్ అలొకేషన్ అయ్యి బిల్డింగ్ డెవలప్ అయ్యే వరకు వాళ్ళకు ఒక మనం అద్దె భవనము చూసి ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు గ్రామ సభ తీర్మానం కావాలని మేము ముందు ప్రతిపాదిక ఉంచినాము. ఇంకొకటి ఏంటంటే ఐకేపీ వాళ్ళు అడిగినటువంటి ఇంత పెద్ద అంటే గ్రామ పంచాయతీలో ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నటువంటి మనకు ఈ గ్రామ సమైక్య కానీ మండల సమైక్య భవన నిర్మాణానికి వాళ్ళకు ఏంటంటే ఒక గ్రామ సమైక్యకు 10 lakhs, మండల సమైక్యకు 20 లక్షల ప్రతిపాదిక ఉన్నందున వాళ్ళకు ఒక బిల్డింగ్ పర్మనెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసమని ఒక జాగా అలాట్మెంట్ అంటే డబ్బులు ఉన్నాయి కట్టుకోవాలి, మాకు కూర్చోవడానికి కూడా కనీస అవసరాలు లేనందున మాకు జాగా కేటాయించాలి అని వాళ్ళ ఒక తీర్మానం మనకిస్తే మనం ఒకటి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ ఉంది కదండి మార్కెట్లో, అక్కడ ఉన్న ఒక జీపీ స్థలం కొంచెం మటుకు మనకి ఏంటంటే 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఇది ఏమంటారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో వాళ్ళ డిపార్ట్మెంట్కు ఒక రోజు మనము ఒక వారం రోజులు ఉంటే అక్కడ ఎక్కడైనా లేని దగ్గరలో ఒక ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టి పనులు స్టార్ట్ చేయాలని వాళ్ళకు ఒకటి ఉంటే దాంట్లో భాగంగా మనం అక్కడ ఒక జాగా వాళ్ళకి చూపించడం జరిగింది. అక్కడ కాకుండా ఇంకొకటి 3వ వార్డు యందు గాడి రవి ఇంటి పక్కన ఉన్న స్థలం కూడా పరిశీలించి అయితే అక్కడ ఎక్కడ అయితే సెట్ అయితే వాళ్ళకి ఆ ప్లేస్ను అలొకేషన్ చేయాలని చెప్పేసి తీర్మానం ఇక్కడ ప్రతిపాదించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కమ్మరి పండరి ప్రక్కన ఉన్న స్థలంలో ఇంతకుముందు మన బాయికడ్ బాలయ్య గారు అన్నటువంటి ఆ 2 షట్టర్స్ వేసి దానికి ఏంటంటే దానికి కూడా ఆర్సీసీ 2 షట్టర్స్ నిర్మించి లబ్ధిదారుల ఎంపిక అనేది కూడా అందరి సమక్షంలో అద్దెకి కూడా జీపీకి సొంత ఆదాయ నిధులను వనరులను సమకూర్చుట కోసం అని ఇదొక ప్రతిపాదిక ఉంది. జీపీ పరిధిలో ఉన్న కోక రేకుల షెడ్డు స్థలం అద్దెలు 1 సంవత్సరం గాను ఇది వరకు ఉన్నటువంటిది 4800 రూపాయలు ఉండే 1 yearకు. దానిని మేము ఏమంటున్నామంటే అందరి సమక్షంలో తీర్మానం 1000 అదనంతో కలిపి 5800కు పెంచుటకు మీ అందరి ముందు ప్రతిపాదన పెడుతున్నాము. మీ అందరి సమక్షంలో ఎంత డిసైడ్ అయితే అంతే. సుమారు మనకు దగ్గర 50 కోకలు ఉన్నాయి జీపీకి. ఇంకొకటి రేకుల షెడ్డు కోకలు, ఇదే కోకలు అవి రెంటెడ్ ఇవి లబ్ధిదారులు కాకుండా మరొక వ్యక్తులకు అద్దెలకు ఇచ్చి వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి జీపీ నుండి అగ్రిమెంట్ తొలగించడం. అంటే రెంటెడ్ కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళకు రెంట్కి ఇచ్చి అదనంగా కొంచెం పేమెంట్ అనేది వాళ్ళు గెయిన్ చేసుకుంటారు, జీపీకి మాత్రం 4800 దగ్గరికి ఇస్తున్నారు, వాళ్ళకి అదనంగా పేమెంట్ ఎక్కువ ఉందని చెప్పి ప్రతిపాదిక ఉంది. అంటే సంవత్సరానికి 4800 అంటే నెలకు 400 కాడికి సంవత్సరానికి 4800ను మేమున్న 400ను పెంచేసి 1000 రూపీస్ చేసి 1000 అదనంగా అని చెప్పేసి ప్రతిపాదన పెట్టడం జరిగింది. దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు కూడా. అయితే ఏంటంటే మనకు షాప్ ఎంత మటుకైతుందో షాప్ పరిధిలో కాకుండా షాప్ ఉంటే షాప్ ముందు సూరు పెంచి సూరు తర్వాత బోర్డు అడ్డం పెడుతురు. ఇట్లా బోర్డు అడ్డం పెట్టే వరకు అలా షాప్కి వచ్చే బైక్ రోడ్లో పెట్టేస్తారు. మొత్తానికి ఇప్పుడు మనకు యూనియన్ బ్యాంక్ పోయేటప్పుడు కావచ్చు, ఈ రోడ్డు మీద కూడా కావచ్చు, మొత్తం అడ్డం బోర్డులే ఉంటాయి. ఈ అడ్డం బోర్డులు మొత్తం గ్రామ పంచాయతీ చేతులకు తీసుకొని అడ్డం బోర్డులు మొత్తం లేకుండా ఏ షాప్ అయితే ఉంటుందో ఆ షాప్కి ఉండేటట్టు చూసి రోడ్డు మీద అసలుకే ఒక బోర్డు కూడా నేమ్ ప్లేట్స్ అసలుకే ఉండదు. ఉండకు మనకి ఏంటంటే రోడ్డు వేడల పని పూర్తిగా తగ్గిపోతుంది. ఒక కారు పెట్టేస్తలేదు, బైక్ పెట్టేస్తలేదు. ఆ షాప్లోకి వచ్చే వాళ్ళకైనా సరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆ రోడ్డుకు అడ్డంగా ఉన్న ఏవైతే బోర్డులు ఉంటాయో ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకుపోయి మీరు తొలగించాలని చెప్పేసి అని మీకు ఒక మనవి చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొకటి జూనియర్ కాలేజ్ సొంత భవనం లేనందున మనకు నెలకు 15,000 రూపాయలు అద్దె చెల్లించుటకు ఒకటి ప్రతిపాదిక ఉందండి. గ్రామం పెద్దదిగా ఉన్నందుకు 100% పారిశుద్ధ్యం అనేది చాలా లేట్ అవుతుంది. అంటే ఒక ట్రాక్టర్తో ఒక డ్రైవర్తో అంటే శానిటేషన్ పూర్తిగా కంప్లీట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే అదనంగా ఒక చెత్త సేకరణ కోసం అదనంగా మరొక ట్రాక్టర్ని కొనుగోలు చేసి సిబ్బందిని నియమించుటకై ప్రతిపాదిక చేయడం జరిగింది. మొన్న 10th వార్డులో కంజు రాములు ఇంటి నుంచి శివంతి ప్రసాద్ ఇంటి హౌస్ వరకు ఉన్న డ్రైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అది అండర్ గ్రౌండ్ అనేది మోరీ అనేది కంప్లీట్ అయింది, టోటల్ గా పూర్తయింది.
ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ప్లాన్ చేసుకోవచ్చని ఆ ట్రయల్గా చేయడం జరిగింది. సక్సెస్ అయితే వేరే చోట్ల ఎక్కడ ఉన్నా కూడా చేయిస్తామని మాటిస్తున్నాను. పేమెంట్ బీస్మెంట్ పేమెంట్ అయింది, పెండింగ్ పెట్టామంటే జాగిరా మళ్ళీ నాకు ఉందో చెప్తున్నావు. పేమెంట్ ఎట్లా పెండింగ్ ఎట్లా పేమెంట్ కాదు, రెండు పేమెంట్లు అది చెప్పేయాలి కరెక్ట్ ఒప్పుకో దొంగతనం. కానీ నేను పేర్లు చెప్తలేను, నీకు మేము కంప్లైంట్ చేయలేదు, నీ ముఖం చూసి ఊకున్నాము పోనీ అని. కంప్లైంట్ అయితే సస్పెండ్ అవుతావు, నువ్వు కాదు 2-3 అవుతారు. ఎందుకంటే అటువంటి జరగనీయకండి, అటువంటి జరగనీయకండి. అవసరం లేదు, అవసరం లేదు. ఫస్ట్ స్పెషల్ ఆఫీసర్ పానల్లా సెక్రటరీ ఇంతమా కమిటీలో సెలెక్ట్ చేయడం జరిగింది. 108 ఇళ్ళు. ఆ 108 ఇళ్లల్లో పథకాల వాళ్ళ అమ్మ పేరు మీద ఒకటి ఇవ్వడం జరిగింది అక్కడ కమిటీ మెంబర్, అప్పుడు వార్డ్ మెంబర్. తర్వాత ఏమైందంటే యాదర్ రాజమ్మ అయితే ఇక్కడ స్థలము నాదని చెప్పేసి మేము అనగానే మేము స్పాట్కి పోయినాం. మాతర్ రాజమ్మ వాళ్ళ కొడుకున్నాడు ఎవరికి అని చెప్పేస్తే రవిదే మాదైతే కాదు అయినప్పుడే ఉన్నదని చెప్పేస్తే మేము ఆడ ఫోటో కొట్టడం జరిగింది. ఫోటో కొట్టిన తర్వాత వాళ్ళిద్దరు కమిటీ ఏమైనా తెలియదన్నా. అయిన తర్వాత ఒక బిల్లు పడ్డ తర్వాత రవి ఇచ్చినా ఇయ్యలేదా అది బయటకు వచ్చేసి అప్పుడు సార్ ఇది మాకు సంబంధించిన స్థలం నేను అన్నప్పటికీ మీరే ఇద్దరు మాది కాదు రవి అని చెప్పి మాకు ఇచ్చేసింది కదా, ₹1,00,000 బ్లాక్ మెయిల్ చేసింది కదా అన్న. దానికి ఇప్పుడు అది మాది అని చెప్పి అయిపోయినట్టే పోయాను శబ్ద వదలగొడతా చెప్పాను నేను. ఒక్క నిమిషం నాకు ఒక లీజు రాకండి. మీరు ఒకటే, మీరు పాలక వర్గ సభ్యులు ఉన్నారు. మీకు ఇంతకు ముందు పోయిన మీటింగ్ లో చెప్పిన పాలక వర్గ సభ్యులదే ఆధిపత్యం చెలాంచాలని చెప్పిన లేదు. ఇందిరమ్మ లిస్ట్ మీకు వ్యతిరేకంగా క్యాన్సల్ చేసి కలెక్టర్ దగ్గర వైపుకుంటాం అందరం, ఊరందరం. మీరే బాధ్యులు. రేపు పొద్దుగల ఇలా గ్రామ పంచాయతీ కాడ మేము కూలగొట్టిన బిల్డింగ్ కాడ ఇటుకేసిర్రు, ఉసుక పోసిర్రు. ఎందుకో దాన్ని జనంలో ప్రచారం చేసి ఇలా మీటింగ్ పెట్టి దాని మీద డొనేషన్ తీసుకొని ఎంత ఒక్కొక్క దగ్గర ఏం తీసుకున్నాం దాని పేరు పెట్టి వాళ్ళ పేరు రాసి పాట పాడినాక దాని మీద డిపాజిట్ తీసుకొని కిరాయి నిర్ణయం తీసుకోవాలి. అది ఆమోదం చేయాలి. ఓనంతలు ఆడే ఇటుకేసారు ఓనికలేదు. మేము అప్పుడు కూలగొట్టిన పాపం సాట్ల మాంకాలు నేను ఇద్దరం కూలగొట్టి నువ్వు కూడా చాలా మంది ఉన్నాం. ఉన్నాం కూలగొట్టి క్లబ్లా మేము ప్రతి కులం నుంచి క్లబ్ లో మెంబర్షిప్ ఉంటే మేము ఒప్పుకుంటాం. లేకపోతే మీ క్లబ్ అంత అయ్యాలి మీ అయ్యాలన్నా మీకు ఎందుకు ఇస్తాం కూలగొట్టినాం. కూలగొట్టి ప్రతి కులంలో ఒక మెంబర్ ఉంటే దీన్ని ఒప్పుకుంటాం, లేకపోతే ఒప్పుకోమన్నాం కూలగొట్టినాం. దాన్ని ఇప్పుడు మన సెక్రటరీ గారు నువ్వు బాధ్యులు దేనికైనా మేము వేరే వాళ్ళని అడగం. అటువంటివి జరగదు. పెద్ద మనుషుల దృష్టిలో పెట్టి వార్డు మెంబర్ల దృష్టిలో పెట్టి దాన్ని టెండర్ వేలంపేట వేసి చెప్పేది నువ్వు వేలంపేట వేసి ఆడ ఉసుక ఇంటికి ఏమన్నా మేమే చెప్తామా? అరే ఉసుక ఉన్నా మేము చూస్తున్నాం. మనకు తెలవాలా, మన ఊరందరూ తెలవాలి. ఏ తమ్ముడు ఏ భూమేష్ మనకు ఊరందరూ తెలవాలా. అటువంటి నువ్వు వేరే గ్రామ పంచాయతీలు ఏం జరిగితే దొంగకుండా టెండర్ పెడతారు. టెండర్ పెట్టి పాట పాడి ఇస్తారు, డిపాజిట్ తీసుకొని చెప్పేది ఒక మాట. అయితే అటువంటి జరగాలి కాబట్టి మన ఊర్లో అవకతవకాలు జరగద్దు కాబట్టి ఇంతకు ముందు అది తెలిపోంది ఇచ్చినాం. మనం గ్రామ సభల్లో ఇచ్చినాం తెలిపోంది. పైసలు వెళ్ళకుండా పడ్డాయి చెప్పు
జీపీ అకౌంట్లో పడ్డాయా? వాళ్ళే సర్పంచ్ అకౌంట్లో పడ్డాయి పైసలు, బాలశేఖర్ భార్య అకౌంట్లో పడ్డాయి. పడితే ఆ పైసలు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ అందరం కూర్చుని తీస్తే అకౌంట్లోకి వచ్చినాయి. అటువంటి జరగకుండా మన 10 మందికి తెలిసి కులానికి 4 తెలిసేటట్టు చేయాలి మనం. అది నేను అనేది కాదు, ఎందుకంటే ఆడ ఉసుకేసిరని నేను అంటలేను, వెయ్యండి, కానీ మన అందరికి తెలవాలా. అరే మరి ఓన్లీ నాకు తెలియదు వేసిరు మరి అనట తెలియనప్పుడు అడగట అదే నేను తెలవాలి, తెలిసి చేయాలి. మనకు 5-6 ఉంటే రెండవది మన ఊరే మన గ్రామ సభ తీర్మానాలు ఏం చేసింది, మన పాత గ్రామ పంచాయతీ గ్రామ సభలు ఏం తీర్మానాలు ఇక పోవడానికి కూడా ఎక్కడాక మేము కాదని అంటలేము. మీరు ప్రజలతో ఎన్నుకోబడ్డారు, అదే ఒక్కడే కాదు, గుడి భూములు అన్ని రాశాం. గుడి భూములన్నీ చెప్పినాం. అరే ఇదే నువ్వు చెప్పేది చెప్పు. గుడి భూములు అని రాసినాం, అన్ని ఒక్కటి కాదు అన్ని రాసినాం గుడి భూములు. అది ఎక్కడి వరకు వచ్చినాయి నేను అనేది ఒక్కటి పర్సనల్ కాదు, లేదు అన్ని రావాలి. ఇందిరమ్మ కమిటీ సభ్యులు అనేది ఉంటుంది మన గవర్నమెంట్ నుంచి మనం నియామకం చేయబడింది, ఎటువంటిది రద్దు కాబడలేదు. కాబట్టి పాలక వర్గ సభ్యులు ప్లస్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కలిసి అన్ని మీ గ్రామంలో మనకు వచ్చే టార్గెట్ మనకు పోయినసారి 114 వచ్చినాయి, ఈసారి తగ్గుతాయి. ఎందుకంటే కాన్స్టిట్యున్సీకి పోయినసారి 3500 ఉండే, ఈసారి కేవలం 1500 మాత్రం మంజూరు చేయబడింది. ఆ 1500లో ముఖ్యంగా టాప్ పిలాట్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో గుడిసె ఫ్రీ, అంటే ఒక్క గుడిసె కూడా ఉండదు అనేది ఈసారి సెకండ్ ఫేజ్లో తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే ఎవరైతే గుడిసెలు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము. అంటే ఆ గుడిసె కూడా ఎట్లా ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా అందులో వంట చేసుకుని ఉండాలి. మా యాప్లో కూడా గుడిసె అనే ఉండాలి, ఏదో పక్కకి వేసుకున్నాం గుడిసె అని. వాళ్ళకు ఎటువంటి గతంలో లబ్ధి ఉండద్దు, అంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కానీ లేదా వాళ్ళ ఇంట్లో ఎంప్లాయీ కానీ ఎవరు ఉండద్దు, అన్నదమ్ములకు ఎవరికి రాకుంటే అది మేము ఫస్ట్ టాప్ రేట్లో తీసుకుంటున్నాము. రిమైనింగ్ అవన్నీ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మన మండలానికి టార్గెట్ ఇచ్చి జీపీకి ఎంత అనేది ఒక టార్గెట్ రాబడుతుంది. దాని ప్రకారమే ఇందిరమ్మ కమిటీ సభ్యులు వార్డు సభ్యులు ఏ గ్రామంలో ఆ గ్రామం వాళ్ళ ద్వారా తీసుకొని మనం ఫార్వర్డ్ చేయబడుతుంది. దాంట్లో మనం కాలిస్తే మీరు అందరు కలిసి పూరెస్ట్ ఆఫ్ పూర్ ఎవరు అనేది సెలెక్ట్ చేయండి. కానీ ఇందిరమ్మ కమిటీ వీళ్ళ ద్వారా చేయాలని లేదు, ఖచ్చితంగా అందరు కలిపే చేయాలి. గ్రామంకు ఇప్పుడు ఎవరు చెప్పినా ప్రపోజల్ అనేది గ్రామ లబ్ధిదారికే ఉంటుంది. ఇందిరమ్మ కమిటీలు చెప్పినా, సర్పంచ్ చెప్పినా, ఒక వార్డు సభ్యులు చెప్పినా, ఒక పెద్ద చెప్పినా, ఎవరికి చెప్పినా ఒక లబ్ధిదారికే లబ్ధి ఉంటుంది. కాబట్టి దీని రాజకీయం కాకుండా ఒక గ్రామంలో అందరికి వచ్చేటట్టే చూడండి. ఇది నంబర్ 1 పాయింట్. పెన్షన్లు ఎటువంటి పెన్షన్లు మనకు అధికారికంగా రిలీజ్ కాలేదు. పెన్షన్లు వచ్చిన తర్వాత కూడా మనం ఆన్లైన్ ద్వారా తీసుకుంటామా, మీ సేవ ద్వారా తీసుకుంటామా, లేకుంటే ఉన్న మాన్యువల్ ద్వారా తీసుకుంటామా, ప్రజాపాలన దరఖాస్తు ద్వారా తీసుకుంటామా అనేది కూడా త్వరలో వ్యక్తపరుస్తాము. కేవలం ఎంపీడీఓ ద్వారా లేదా పంచాయత్ సెక్రటరీ ద్వారా డిక్లేర్ చేసిన మాత్రమే మీరు చేయాలి, ఎటువంటి ఆర్ద్రత లేదు. వచ్చిన తర్వాత అందరికీ డిస్ప్లే చేసిన తర్వాతనే మనము ఆమోదం చేసి పంపిస్తాం పెన్షన్లు. అదే రూల్ ప్రకారమే తీసుకుంటాము. కాబట్టి దీంట్లో ఎటువంటి అనుమానం లేదు, ఎవ్వరి కూడా లేదు. ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఉంటారు, సర్పంచ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ హలో సార్, ఎంపీడీఓ గారు పెన్షన్లకు ఇందిరమ్మ కమిటీకి సంబంధం ఓన్లీ హౌసెస్. నేను ఒక మాట చెప్తా వినండి, మీరు దేశం పట్ల మా చర్చ జరగాలి. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీకి ఈ గ్రామ పంచాయతీకి ఏమైనా సమన్వయం జరుగుతుందా? నేను అడుగుతున్నా. సమన్వయం లేదు కాబట్టి జనాగే నడుస్తుంది. వాళ్ళే లిస్ట్ ఫైనల్ చేసి మీకు ఇస్తారు. వీళ్ళదాకా వీళ్ళు ఫైనల్ చేసేదాకా లిస్ట్ వస్తలేరు. ఈడ మీరు ఓవరాల్ గా చెప్తారు, పోతున్నారు. కానీ వీళ్ళకి ఏమైనా బాధ్యతలు ఉన్నాయా? వీళ్ళకి ఇప్పుడు బాధ్యతలు ఏమైనా వర్తిస్తున్నాయా? దాని మీద వీళ్ళు ఏమైనా ప్రపోజల్ చేసి క్యాండిడేట్ ఐడెంటిఫికేషన్ చేసి మీకు ఏమైనా లిస్ట్ ఇచ్చిర్రా? అది క్లారిటీ కావాలి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ది ఆల్రెడీ నడుస్తున్నట్టు కదా, బెనిఫిషియర్స్ లిస్ట్ తీసుకుంటున్నాం అంటారు కదా సార్ మీరు. సెకండ్ ఫేజ్
ఓన్లీ హట్స్ అంటే గుడిసెలు అయితే ఏవైతున్నాయో అవి మాత్రమే మేము ఐడెంటిఫికేషన్ చేసినాము. గుడిసెలు ఎవరు మీరు వద్దన్నా వాళ్ళద్దా 100% గవర్నమెంట్ అడుగుతుంది, పంపిస్తాం. అవును, అంటే అది అయిపోయిన తర్వాత మనకు అలాట్మెంట్ చేస్తారు. ప్రీపెయిడ్కి 60 ఇండ్ల 70 ఇండ్ల ఇస్తారు. ఇచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఇందిరమ్మ కమిటీలకు నోటీస్ ఇస్తాము, వీళ్ళ వార్డు మెంబర్లకు కూడా నోటీస్ ఇస్తాము, ప్రత్యేక సభ పెడతాము. పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. నేను కూడా అక్కడికి వస్తున్నా సార్. అలా ఒక్క నిమిషం ఆగే. ఒక్కరా ఇద్దరా ఇందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాలే కడుపులతోటి మండే గంజి కొరకు వలస పోయిన వాళ్ళు కొందరు, తీర్థయాత్రల కాని తిరునాళ్లకు పోయి తిరిగి రాని వారు కొందరు. కాలే కడుపులతోటి మండే గంజి కొరకు వలస పోయిన వాళ్ళు కొందరు, తీర్థయాత్రల కాని తిరునాళ్లకు పోయి తిరిగి రాని వారు కొందరు. అత్తగారిచ్చిన కొత్త కారులను సూలు బాసిరి ఎందరో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాళ్ళు చేతులు పోయి సాగు బతుకుల మధ్య సచ్చి బతికేటోళ్ళు కొందరు, ఇంటి దిక్కు పోయి ఇంటిల్లి పాదిని సంపుతున్న వాళ్ళు కొందరు. కాళ్ళు చేతులు పోయి సాగు బతుకుల మధ్య సచ్చి బ్రతికేటోళ్ళు కొందరు, ఇంటి దిక్కు పోయి ఇంటిల్లి పాదిని సంపుతున్న వాళ్ళు కొందరు. అమ్మ నాన్నలు పోయి ఆదరణ కరువయి అల్మటించేవారు ఎందరో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఇన్సూరెన్స్ లేక లైసెన్స్ లేకుండా బండ్లు నడిపేటోళ్ళు ఎందరో, మత్తు మందు దాగి ఎదురొచ్చేటోళ్ళను గుద్దిపోయేవారు ఎందరో. ఇన్సూరెన్స్ లేక లైసెన్స్ లేకుండా బండ్లు నడిపేటోళ్ళు ఎందరో, మత్తు మందు దాగి ఎదురొచ్చేటోళ్ళను గుద్దిపోయేటోళ్ళు ఎందరో. లైటు లేని లారీ బ్రేకు లేని బస్సు నడిపి సంపేటోళ్ళు ఎందరో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఇల్లు వాకిలి భార్య బిడ్డల భవిష్యత్తు నీదని తెలుసుకో, వేగము కన్నా ప్రాణమే నిన్నని ఈ రోజన్నా తెలుసుకో. ఇల్లు వాకిలి భార్య బిడ్డల భవిష్యత్తు నీదని తెలుసుకో, వేగము కన్నా ప్రాణమే నిన్నని ఈ రోజన్నా తెలుసుకో. పోయిన ప్రాణము తిరిగి రాదనే జీవిత సత్యము నేర్చుకో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రామగుండం నియోజకవర్గంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో అమ్మా నాన్నకు ప్రేమతో పేరుతో 10వ తరగతి టాపర్లకు ఘన సన్మాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తల్లిదండ్రుల త్యాగాలు, విద్యార్థుల ప్రతిభను గుర్తు చేసి భావోద్వేగ వాతావరణం సభను ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్ర హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. చదువు జీవితంలో ఒక మైలురాయి మాత్రమేనని, తల్లిదండ్రుల కృషిని ఎప్పుడు మరవకూడదని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా, వెనక నుంచి ఎవరి యొక్క సహాయం లేకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ మన భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవిని సంపాదించుకున్నటువంటి జాతీయ షెడ్యూల్ ఎస్సీ కులాల కమిషన్ చేయడంలో వడ్డేపల్లి రామచంద్ర గారికి స్వాగతం. ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ రోజు అమ్మా నాన్నకి ప్రేమతో అనేటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము అని చెప్పగానే పిల్లలకి ఎలాంటి సహాయమైన ముందుంటానో వారు ఎంకరేజ్ చేయడమే నా ముఖ్య ఉద్దేశం అని చెప్తూ మన ఈవెంట్ కి విచ్చేసినటువంటి రామచంద్ర గారికి మరోమారు స్వాగతిస్తున్నాం. సార్ ప్లీజ్ కమ్ ఆన్ అండ్ ప్లీజ్ హావ్ ఎ సీట్స్. థాంక్యూ. గట్టిగా క్లాప్స్ అందరూ కూడా.
ఒక ముఖ్య అతిథి చేత అవార్డు తీసుకోవడం అనేది చాలా గర్వకారణం. ఈరోజు అదృష్టం అందరికీ వచ్చింది. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరి అందరూ కూడా దయచేసి జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మరో అతిథి కండే సాగర్ గారు దయచేసి వేదికపైకి రావాలన్నా ప్లీజ్ వెల్కమ్. ఆహ్వానాన్ని మన్నించి విచ్చేస్తున్న ప్రతి ఒక్క అతిథికి పేరున ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. విద్యార్థులు వారి యొక్క వ్యక్తిగత శాతాన్ని గుర్తించి అమ్మా నాన్నకు ప్రేమతో సత్కారమైనటువంటి స్పెషల్ ఈవెంట్ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క ముఖ్య అతిథి కూడా పేరున స్వాగతం సుస్వాగతం. ఏ కాలేజ్ ముందు కూడా ఏ స్కూల్ ముందు కూడా మన మొగ జాత కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్థాయిలో ఉంచుతుంది. ప్లీజ్ వెల్కమ్. వాళ్ళ కుమారుడు విక్రమ్ గారు తండ్రి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతి సాంప్రదాయాన్ని మీ విద్యార్థులకు అందిస్తూనే విద్యారంగంలో అధునాతన టెక్నాలజీని జోడించి మరింత మెరుగైన విద్యను అందించడంలో కృషి చేస్తున్నారు. విక్రమ్ గారు వారి కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరో విద్యార్థి ఐఎంఎస్ఎస్ స్కూల్ వసంత్ నగర్ కే ఆశ్రిత డాక్టర్ శ్రీనివాస్ 583 సంవత్సరాలైంది. అండ్ వారి యొక్క స్కూల్ ద్వారా అత్యున్నత విద్య అందిస్తున్నటువంటి చంద్రమౌళి గారిని కూడా ఈరోజు మన అమ్మా నాన్న ప్రేమతో ఈవెంట్ వాళ్ళని సత్కరించుకున్నాం. గట్టిగా చప్పట్లు ఒకసారి. పునాది గట్టిగా ఉంటేనే ఎంత పెద్ద అపార్ట్మెంట్ అయినా చాలా గట్టిగా ఉంటుందండి. పునాది గట్టిగా లేకపోతే ఏం చేయాలి? విద్యార్థుల పట్ల తీసుకునేటువంటి ఆ జాగ్రత్త, వారిని చెప్పేటువంటి విద్యాబోధన చాలా చక్కగా ఉండడం వల్లనే ఈరోజు ఆ బంగారు తల్లి 584 సాధించింది. సో గట్టిగా చెప్పాలి చంద్రబాబు గారికి. ఐఎంఎస్ఎస్ స్కూల్ వసంత్ నగర్ కే ఆశ్రిత డాక్టర్ శ్రీనివాస్ గారు 583 ఉన్నారా? నితిక జెపిఎస్హెచ్ అక్షయ నవోదయ స్కూల్ నవోదయ స్కూల్ ప్లీజ్ వెల్కమ్. అక్షయ నవోదయ స్కూల్. సమయాన్ని మాకు కేటాయించినందుకు వడ్డపల్లి రామచంద్ర గారికి మరోసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక పదవిని స్వీకరించి వారికి సేవలు అందిస్తున్నారు. మీరు మరెన్నో పదవిలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా రామగుండం అండ్ గోదావరి గారి స్కూల్ టీచర్ స్కూల్ గట్టిగా క్లాస్ అందరూ కూడా అందరి తరపు నుంచి సార్ విజేద్దాం. వారి స్పీచ్ తో ఎంతో మందిని అలా మధ్యగుర్తు వేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
గారి బర్త్డే కాబట్టి అందరు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, గిఫ్ట్ అని ఇంటికైనా సింప్లెస్ అయిపోతుంది. బట్ కళ్యాణ్ అనే ఒక అబ్బాయి మాత్రం పేరెంట్స్ కోఆపరేషన్ కఠినంగానే ఉండాలి. పిల్లలు కూడా కఠినమైన దీక్షతో చదివితేనే వాళ్ళకు మార్గం సుగమమైంది. కాబట్టి మీ అందరికీ కూడా ఇదే రాజకీయ ఉపన్యాసాలు కావు, ఇది ఒక మంచి వేదిక. సంజయ్ గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని మీ అందరికీ వారి జన్మదినం సందర్భంగా ప్లస్ 6 సంవత్సరాల నుంచి కూడా వారి జన్మదినం అయినప్పటికీ ఈ 6 సంవత్సరాల నుండి వారి యొక్క ఈ ఒక ఉత్తీర్ణత ఫలితాలైనటువంటి తల్లిదండ్రులను గౌరవించడం అనేది చాలా ఇంపార్టెంట్. వాస్తవం కూడా మనం చాలా ఈ మధ్య తల్లిదండ్రులను గౌరవించిన వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టలేని వాడు గిట్టలేని, పుట్టలోని శిశువు పుట్టదా గిట్టదా విశ్వదా వీరామ వినురవి. తల్లిదండ్రి మీద ధైర్యం పుత్రుడే కానీ పుత్రికే పుట్టి ఏం ప్రయోజనం అంటే మనం పిల్లలను కూడా తల్లిదండ్రుల మీద అటువంటి ప్రేమాభిమానం ఉండడం, వారిని కూడా ఇవాళ సత్కరించుకోవడం చాలా సంతోషం. కాబట్టి మీ అందరికీ కూడా మీ పిల్లలు వచ్చిన పిల్లలు కూడా, ఎందుకంటే మీరు పెద్దలు అని అనుకోకండి, ఈ 2 సంవత్సరాలు కష్టపడితే మీ లైఫ్ టర్నింగ్ ఉంటుంది అని నేను మీ అందరికీ ఒక మంచి సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే మాతరం, వందే 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 వందే. వాళ్ళని గుర్తించి ఒక మంత్లో ఒక యూనిట్ టెస్ట్ లో టాపర్ రావాలి, ఇక్కడ పేరు రావాలి అని కోరుకొని టీచర్లు చేసేది, దానికి మనం కూడా కాంట్రిబ్యూట్ చేస్తాం. అట్లా కాకుండా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా చాలా ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో అందరి వివరాలు స్వీకరించి ఈ వేదిక దగ్గర అందరినీ కలిపి వారిని గుర్తించి వారికి ఇచ్చిన సత్కారం అంటే ఈ మెమెంటోలో, ఈ మెడలో, ఈ సర్టిఫికేట్ కాదు, ఇంతమందిలో దాదాపుగా ఉన్న స్కూల్స్ అందరిలో మీరు ప్రత్యేకంగా గుర్తింపు పొందిందంటే మీలో ఒక గొప్ప ప్రత్యేకత ఉన్నదని కారణం. ఆ ప్రత్యేకతను మీకు మొదటి స్టెప్ కనుక ఈ ప్రత్యేకతను, ఈ లెగసీని, మన హైరార్కీని ముందుకు తీసుకెళ్ళి రేపు మీరు మెడిసిన్ సీటో, ఇంజనీరింగ్ సీటో, ఐఐటి సీటో, ఒక సైంటిస్టో, ఒక ప్రొఫెసరో అయినప్పుడు ఫలానా 10వ తరగతిలో నా మొదటి ముట్టు మహిళా భరోసా చారిటబుల్ ట్రస్ట్ వారు మనకు కలిగజేశారు అని దాన్ని గుర్తించుకొని రేపు మీ జూనియర్స్ మీ స్కూల్లో ఇప్పుడు 9th కంప్లీట్ 10th వెళ్ళే వాళ్ళకు కూడా మీరు ఆదర్శప్రాయంగా ఉండాలి. మీరు ఎట్లయితే అవార్డు తీసుకొని ఈ ఫంక్షన్లో మీ అమ్మానాలు ఏ విధంగా అయితే సత్కరించుకొని వారి ఆశీర్వాదం పొందుతున్నారో మీ అందరి తరఫున కూడా ఇక్కడ వేదిక పైన పెద్దవాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు కనుక మీరు ఖచ్చితంగా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రేపటి భావితరాలకు మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ యువర్ ఎనీవర్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ తెలియదు. అమ్మ చెప్పేది కూడా వినమ్మా, వింటావా? వినం. నాన్న గురించి చెప్పాలంటే అమ్మ నాన్నలు జీవితంలో దేవుడితో సమానమని ఇప్పుడే అనుకున్నాం కదా. అమ్మ నాన్న మన శరీరంలో వెన్నుముక్క లాంటి వారు. మన శరీరంలో కాలు లేకపోయినా, చేయి లేకపోయినా, ఇంకొకటి లేకపోయినా బ్రతుకుతాం, కూర్చుంటాం, తింటాం, ఏదైనా చేస్తాం. కానీ వెన్నుముక లేకపోతే కూర్చోలేము, నిలబడలేము, నడవలేము. తల్లిదండ్రులు వెన్నుముక లాంటి వాళ్ళు మన జీవితాలకి. వాళ్ళ నాన్నని ఏం చేస్తామంటే మనము నాన్న సూపర్ హీరో ఎవరికైనా 5 ఏళ్ళ వరకు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7, 8 ఏళ్ళ వరకు
నాన్న ఎవరికైనా సూపర్ హీరోనే. ఎవరైనా అడిగితే అమ్మ పొద్దున్న లేచి ఇన్ని రకాల సేవలు చేస్తారు కదా, నీకు ఎవరి ఇష్టం అంటే ఏం చెప్తాం మనం? నాన్న అంటారు. అరే పొద్దున్న నీకు స్నానం ఎవరు చేపిస్తారు, ఎవరు తినిపిస్తారు, ఎవరు స్కూల్కి పంపిస్తారు అంటే అమ్మ అంటారు. కానీ నీకు ఎవరి ఇష్టం అంటే నాన్న అంటారు. అంటే నాన్న ప్రతి ఒక్కరి లైఫ్ లో సూపర్ హీరో. అది ఎప్పటి వరకు? 10 ఏళ్ళ వరకు. తర్వాత మనకి 18 ఏళ్ళు కాలేజీ పోయే టైం వచ్చిన తర్వాత నాన్న చెప్తాడు కదా, సిగరెట్ తాగద్దు, మందు తాగద్దు, ఇట్లా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలని చెప్తాం కదా. అప్పుడు మా బిడ్డ ఏమనుకుంటాడంటే, నేను అనుకున్నంత మంచోడు కాదు మా నాన్న. ఇక మిగతా తల్లిదండ్రులు, మిగతా తండ్రులు పెద్ద పెద్ద కాలాల్లో మనకంటే పెద్ద హోదాలు ఉన్నాయో, మా నాన్నకి బ్రతకడం రాలేదు, తెలిస్తే ఈ రకంగా లగ్జరీగా కార్లలో తిరిగేవాడని అనుకుంటాం. ఇక తర్వాత 20-25 ఉద్యోగంలో మనకి చదువులు అయిపోతాయి. అప్పటికి డిగ్రీ కంప్లీట్ అవుతుంది, బీటెక్ కంప్లీట్ అవుతుంది, ఏదో రకంగా ఉద్యోగంలో స్థిరపడతాం. అప్పుడు పెళ్ళి అవుతుంది 20-26 ఏళ్ళలో. పెళ్ళి అయిన తర్వాత ఒక హైదరాబాద్లోనా లేకపోతే ఎక్కడన్నా సెటిల్ అయితే ఒక అద్దె ఇల్లు తీసుకోవాలి, భార్యను సాగాలి, రకరకాల ఖర్చులు ఇవన్నీ పెరిగిన తర్వాత అప్పుడు బిడ్డ అనుకుంటాడు ఏమని, మా నాన్న నేను అనుకున్నంత చెడ్డోడు కాదు, పర్వాలేదు, బాగానే కుటుంబాన్ని కట్టించింది. ఇంకా 2 పిల్లలు అయిన తర్వాత 40-45 ఏళ్ళు వస్తాయి. వచ్చిన తర్వాత 2 పిల్లలు ఉంటారు. వాళ్ళ స్కూళ్ళల్లో లక్షలు ఫీజులు కట్టాలి, ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్కి పోవాలి. అప్పుడు అనిపిస్తుంది మా నాన్న చాలా గొప్పోడు, చాలా కష్టపడ్డాడు, మమ్మల్ని పెంచిండు, 4 బిడ్డలైనా కూడా గొప్పగా చదివించిండు, ఈ స్థాయికి తీసుకొచ్చిండు, మా నాన్న చాలా గొప్పోడని అప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి ప్రతి ఒక్కరికి, అవునా? కానీ ఆ నాన్న గురించి, అమ్మ గురించి మనం తెలుసుకునే సమయానికి చాలా మందికి అమ్మలు కావచ్చు, నాన్నలు కావచ్చు దూరం అయిపోతారు మనకి, అవునా? ఇంకా గురువు గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల్సిన. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.